Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఇంకెక్కడ చెప్పుకుంటాం. నేనేమిటమ్మా నా స్థాయి, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని ఎప్పుడైనా వస్తే కూడా ఒకసారి పాపపు చింతయంచు బలవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యము పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపముంచు నీ పాపట పింద చెప్పినది భగవతమున దేవి. ఈపయన్ చీపురు తోడ చిమ్మెదను చింతను చింతను గూర్చి చింతను. ఇలాంటి పద్యాలు తన్నుకుంటూ వచ్చాయంటే కారణం అది. అయితే నాకు గొప్ప నమ్మకం అమ్మవారి మీద, భగవంతుడి మీద. ఎందుకంటే ఈ పద్యం ఇలా చెప్పి నా మనస్సులో భావం అక్కడ కక్కగానే ఆ భావం దూరం అయిపోయింది. అంత గొప్పతనం ఉంది కవిత్వం. భారం తీరిపోతుంది. చెప్పేశాం, ఆవిడ చూసుకుంది. అలాగే మనిషి తప్పటోడు వేయకుండా, దిగజారిపోకుండా, ఇంత డబ్బు రాని ఏమి రాని దాని మీద కాంక్ష లేకుండా, మాకు ఏమీ లోట్లేదు, భగవంతుడి దేవల్ల శుభ్రంగా ఉన్నాం. పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆవిడ బంగారం చూస్తున్నారుగా ఉంది, ఏమి లోట్లేదు. కానీ దాని మీద వ్యామోహం. మీకు ఎప్పుడన్నా అమ్మ నువ్వే దిక్కు లేదా భగవంతుడు నువ్వే దిక్కు అనే ఒక శరణాగతికి వచ్చిన సందర్భం కానీ, భగవంతుడు ఉన్నాడు అని అనిపించిన సందర్భం కానీ అనిపించిందండి? ఉన్నాడని ఎప్పుడు మొదటి నుంచి ఉందిగా నమ్మకం, దానికి ఉంది. కానీ నువ్వే దిక్కు, నువ్వు తప్పితే నన్ను ఎవరూ కాపాడలేరు అని 3-4 సందర్భాలు ఉన్నాయి. అన్నీ మనం బయటికి చెప్పగలిగినవి కాదు. కుటుంబ పరంగా ఉండొచ్చు, బయట సామాజికంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగపరంగా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగాలు తరచు మారాల్సి వచ్చింది. ఇక దోషం వారిదే నాదా ఆ చర్చ ఇప్పుడు అవసరం. ఆ మార్పులో చాలా కంగారు ఉండేది. ఎప్పుడు పాపం తను సహకరిస్తూనే వచ్చింది, కానీ నాకు కంగారు ఉంటుంది కదా. అలాగే ఏదో పౌరుషానికి పోయి సొంతంగా కాలేజీ పెట్టాను, 2 ఎకరాలు. అటువంటిప్పుడు మరి ఎవరండి శరణం? ఎకరాలు ఎవరు కొంటారు? ఏదైనా కానీ నీ కనుపాపలు నమ్ముకున్నాను అని ఆ పద్యాలు చెప్తూనే ఉన్నాను. ఒక సందర్భంలో బాగుందమ్మా సహస్రావధానం చేసినా కూడా నాకు సరైన డబ్బు రాలి. ఎందుకంటే ఎవరిని అనవలసిన పని లేదు, వసూలైందే అంత. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అవధానం చేయించడమే చాలా గొప్ప విషయం. కాకినాడలో ఐడియల్ కాలేజీ లెక్చరర్లు చందాలు వేసుకుని చందాలు వసూలు చేసి జరిపించారు. అంతకంటే ఎక్కడ చేస్తారు? వారు నాకు చాలా మహోపకారం చేశారు. నేను సాహసం చేసింది నేనైనా, వాళ్ళు నడిపించాలి కదా, మరి కార్యక్రమం నడిపించాడు. డబ్బు అనుకున్నది రాలేదు, అనుకున్నది తక్కువే, అది రాలేదు. కానీ అప్పుడు కూడా నేను సరస్వతీదేవి దగ్గర నిలబడి ఏం చేస్తే ఏం ఉపయోగమా? ఈ స్థాయిన్ బొడగంటినంటని మహాసంతోషమున్ పొందితన్ గేయంబున్నను గాయములు తొలగునే గీర్వాణి సంపన్నతా స్థాయిన్ నాకు అనుగ్రహించి జనని సంసారమున్ బ్రోవవే. ఇక అన్నీ ఉన్నాయి కానీ అంటే కావలసినంత డబ్బు లేదమ్మా. ఉండకపోతే మరీ పేదవాళ్ళమేం కదా, ఆ పేదరికం మాకు ఎప్పుడు తెలియదు. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం ఉంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అధైర్యం ఉంటుంది మనసులో. ఈ పొలం 2 ఎకరాలే కదా, ఇది మిగులుతుందా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, సరిపోతుందా? ఈ వేళ ఉన్న ఫీజుల్లో 2 ఎకరాలు ఏమిటమ్మా ఈ వేళ? అంతే కదా. ఈ భయం, నేను ఒక 40 ఏళ్ల వయసులో నాకు ఈ భయం ఉంటే ఆశ్చర్యం లేదు. నేను సరస్వతీదేవి దగ్గర మొత్తుకున్నాను. సంపన్నతా స్థాయిని నాకు అనుగ్రహించి జననీకి సంసారమును బ్రవవే. సంసారం గడవడానికి అడుగుతున్నానమ్మా, నేను కోట్లమ్మని నేను అడగడం లేదు. మరి డబ్బు మాత్రం ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పద్యం ప్రభావం, మన చిత్తశుద్ధి ప్రభావం, అమ్మవారి అనుగ్రహం ఏమిటో మనకు తెలియదు. కానీ ఆ పద్యం నేను 97లో 98లో రాశాను నేను సరస్వతీదేవి. ఈ రోజుకి మళ్ళీ ఎదురు చూసే పని లేదు డబ్బు విషయంలో. ఇప్పుడు మనమే ఇచ్చే స్థితిలో అంతే. నేను అందుకే ఆవిడ లక్ష్మీపాదం అంటాను. నేను పిల్లలకి అదే చెబుతాను, ఒరే అమ్మది లక్ష్మీపాదం రా అంటాను. అండంలో నా స్వార్థం ఏంటంటే అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం, కాస్త కలిసి వస్తుంది ఆయన. అమ్మది లక్ష్మీపాదం రా, అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు కురుస్తుందిరా అంటాను. మీరు అలా చూడకపోయినా చెప్పకపోయినా చూసుకుంటా ఉంటారు మా అబ్బాయి అని నేను చెప్తూ ఉంటాను సరదా. అది వెనకాలండి ఒక యోగం ఏమిటంటే భార్యకి అనుభవించే యోగం లేకపోతే భర్తకు కూడా రాదండి. అంటే ఆవిడ సొంతంగా ఉద్యోగం చేస్తే అది వేరే విషయం. నా సంపాదన మీద ఆవిడ ఆధారపడిన పరిస్థితిలో ఆవిడ జాతకం కూడా మంచిది చేయండి, నాతో పాటు ఉండి అని అనుభవించే యోగం ఉంటే నాకెవడన్నా 10 రూపాయలు ఇస్తాను, లేకపోతే నాకు ఇవ్వడు. నేను ఇస్తే ఆవిడకి కదా ఇచ్చేది. అంటే ఆవిడ యోగం మంచిది. అలాగా కలిసి వచ్చింది అంతే పరిస్థితి. అలా అంటే ఎప్పటికప్పుడు ఆ దుఃఖాన్ని భగవంతుడితో చిత్తశుద్ధిగా చెప్పుకోవడం వల్ల, పైగా అంతకుమించి నాకు వద్దనడం వల్ల, నాకు కాలేజీ కోల్పోయినప్పుడు కూడా నేను 4 లక్షలు పోయాయమ్మా, 2 లక్షలు 4 లక్షలు పోయాయి. 4 లక్షలు ఎక్కువ వద్దని చెప్పాను. ఎక్కువ వస్తే మళ్ళీ ఏదో చేస్తాం. ఆవిడ ఎప్పుడు ఎక్కువ ఇచ్చినది వేరే విషయం, కానీ ఏమీ చేయాలనే దురాలోచన మనకు రాలేదు. ఆ సంతృప్తి ఎప్పటికి కాదు.
ఈ మధ్యకాలంలో అవధానంలో తగ్గాయి అంటారండి? బాగా తగ్గాయి. నా మటుకు నేను ఇప్పుడు ఈ క్షణానికి అవధానం చేసి 10 నెలలు అయింది, సుమారుగా ఏడాది. బాగా తగ్గాయి అంటే అవధానాల మోజు కొనసాగినప్పుడు 95 నుంచి 2005 వరకు అది కొనసాగింది. అది అప్పుడు అవధానం చేయకపోయినా ప్రతి సాహిత్యవేత్తని అవధానం రాదని అడిగేవారు. అసలు అదొక యుగం, ఆ 10 ఏళ్ళు అదొక వైభవం పట్టింది. తర్వాత ఏ కారణం వల్ల అక్కడ ఈ ప్రవచనాలు రావడంతో ఏమైందంటే, సహజంగా ప్రవచనకర్తలందరూ అవధానాలు చేయలేరు, అవధానం వేరే విద్య. కానీ అవధానంలో ప్రవచనాలు చెప్పగలరు, అది పెద్ద సమస్య కాదు. అందుకని ఎక్కువ మంది అడగడం, ప్రజలకు కూడా అవధానం అనేసరికి 8 మంది ఉండాలి, పృచ్ఛకులు పండితులు ఏమి ఉండాలి, కనీసం 4-5 అయినా మంచి పండితులు ఉండాలి. ఓ 2-3 మామూలు వాళ్ళని పెట్టినా పర్వాలేదు, అది దొరకద్దు. ఇవాళ అది కూడా సమస్య. కానీ అది ప్రశ్న అడిగేయానికి అది ఏ ఛందస్సులో ఉంటుందో తెలియదు, ఏమడగాలో తెలియదు, అది నిర్వహణ కష్టం. 10 మందిని కూర్చోబెట్టాలి వేదిక మీద, 10 మందిని తీసుకురావాలి, ఖర్చులు ఇవ్వాలి, సన్మానాలు చేయాలి, రూములు బుక్ చేయాలి, ఇవన్నీ. ఎందుకంటే ప్రవచనం పెట్టేస్తే ఇచ్చేదేదో గురువు గారికి ఇచ్చేసి వైభవం చేసేస్తే వదిలిపోతే మొత్తం వచ్చేస్తారు. ఇది సుఖంగా ఉంది, తేలిగ్గా ఉంది అని కొంత జనంలో కూడా ఒకటి అనిపించడం. సరే ఏదైనా ఆ వైభవం ఇప్పుడు ప్రవచనానికి పట్టింది. మనం సరే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తలో ఉన్నాం కాబట్టి అటు ఇటు బాగా తగ్గిన మాట నిజం. కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ, లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది ఉన్నప్పటికీ విధానాల్లో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను. అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం. నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే, ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది. మనం అనుకునేది ఈ గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, యాత్రలు, యజ్ఞాలు, ఇది 2 వైపులా పదునున్న కత్తి. తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి, జ్ఞాన మార్గంలోకి తీసుకెడుతుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాని బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని, ఆంజనేయ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇవి పెరిగిపోతాయి సహజంగా. అంటే ప్రవచనకర్తలు ఎవరైనా, నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది, మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి, కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అది ఎంతైనా అది విగ్రహం. ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలం చెబితే అందరూ బిందె పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం వల్ల నేను చెబుతున్నది అదే. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు. అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది. విగ్రహారాధన దేనికి? ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన. అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడాలి. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం. కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తెడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, పాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా, పెళ్ళిళ్ళు సహా, ఉపనయనాలు సహా, ఇదెందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడుకున్నా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు. న్యాయమూర్తులకి ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరి ఓం అంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు. వాళ్ళ అన్నయ్య అంతే, సత్యదేవాయ నమః అంటారు.
మా అన్నయ్య అంటూ ఉంటాడు ఆ, సత్యదేవాయ నమః అంటాడు మా ఫోన్ బామ్మర్ది చేయగానే. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు, ముందు నమస్కారం అంట. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంట, ఎవడు హరి ఓం అంట. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి, సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అరటిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పని లేక సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు, అది ఎందుకు పాటించరు? పైగా ఇవి ఏమీ చెప్పకుండా దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాడు, పైగా ఈ అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు. నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు. ఏమన్నా నా పేరు గరిగిపట్టి నరసింహరావు. వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని. అది సమస్య కాదు, అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది. చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యవంతం. దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది, సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా? ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కానీ ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాందా అని ఆయన, పార్వతీదేవి, నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ. కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెళుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావు అని వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనాన్ని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక నాగ చౌక, శేషనాగ్ అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ అని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్ ఉన్నాయి. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొన్ని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు. అక్కడే శివుడు లింగమయ్యాడు. సమస్త సన్మంగళాన్ని భగవంతుడు కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. మరి ఇప్పుడు సృష్టి రహస్యం ఏమిటి? ఇప్పుడు ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి, పహలే కావాలి. నందీశ్వరుడు వదిలేసాడు. నంది ఎవరు? వాహనం. ఈ కార్లు, సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ? ఒక కారా? ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే 2 కార్లు ఉంటున్నాయమ్మా. అన్ని అవసరమా? సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే. మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా? తనలో తాను రవంతా మారడానికి అన్నది దేనికని? అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా? దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా? మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా? వారు ఏమైనా మాయ చేస్తారా? కాదు కదా. ఏ పరిపాలకుడు ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు. 4 కుటుంబ సభ్యులు ఉంటే 2 కార్లు 2 బళ్ళు ఉంటున్నాయమ్మా. పిల్లలకు కూడా చెరువు బండి. వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి. వీలైనంత దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు. ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు. సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు వేసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు. కందకలేని దొరద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు. ఇందులో అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఏమైనా సూర్యవంశమో చంద్రవంశమో పెరగకపోతే నష్టం ఏంటి? ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం, ఈ అమ్మాయి సంతానాన్ని కన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అది కూడా ఉండదు దానికేనా అన్నారు. ఏమిటట? అదేమైనా సిద్ధాంతమా, రూలా? కొందరికి కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండు బాబు, స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది. ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను. బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కాసేపు. మన ధర్మశాస్త్రం ప్రకారం
పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు ఓ వీడి శరీరంలో ప్రవేశించడానికి. ఓహో వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు. జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు. అవును జీవుడు నీళ్ళ ద్వారా వెడతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం. తిలోదకాలు జలోదకాలు నీళ్ళ ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది, ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు. అది వాడికి సంకేతం. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి. ఆ మంత్రాలు అర్థం అదే. కర్మకాండ చాలా గొప్పది. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు దాన్ని. ఈ నీళ్లు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కనడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడిది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తి మీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించారు. కొత్త దంపతులు చేయరు తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమంటే సంపాదించుకునే వయసులో ఇవన్నీ ఏమిటంట. 70 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా, ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి. ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీలా ఆధ్యాత్మికత టైంపాసా? ఏమీ చేయలేవు కాబట్టి చేస్తావా? 60 ఏళ్ళు దాటే 70 ఏళ్ళు దాటే బస్సు ఎక్కలేడు దిగలేడు, 2 మైళ్ళు 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేను మొఖాన్ని నొప్పులు అంటూ కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, 25 ఏళ్ళ వాళ్ళు చేయాలి. నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టును కలిసి స్నానం చేయడం, సరిగంగ స్నానం, సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది. ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు, ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసులు మంచినీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధా ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు, క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే, ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతాన యోగం లేదు, కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి అంత తాపత్రయపడతారు. ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూటకట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస? ఇదే గణేష్ చౌక్, గణేష్ను వదిలేయండి, అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి. అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది. చచ్చాకు చుట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పాము, భయాన్ని వదిలేదు. భయానికి సంకేతం పాము. ఎందుకంటే పావును చూడగానే భయపడతాం, మనసు పాము అన్న మాట విన్నా భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పాము రాకపోతే ఏమొస్తాయి? అందుకని పాము చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు, తాగినా తాకపోయినా సరే. పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానరు, మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడ తాగిందేమో అది తాగలేదు. ఈ కబురు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించదు. విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా, ఐన్స్టీను ఎడిసన్ బల్బులు అన్ని పని లేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా. గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉండడం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి. వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేసేవారు. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు.
అలాగే మీరు ఈ ధనం సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యదాఖ్యేవేష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరతావు. వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి, భయం వచ్చేస్తుంది. అంటే వాడు నేను గెలవగలనా లేదా, అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా, వాడు గెలిచాడు, మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. అది దాన్ని అంత ఇదవసరపల్ల అసలు ఈ సెమీస్లో ఓడిపోయి కప్పు రాదంటే ఆత్మహత్య చూసుకునే వాళ్ళు కూడా తయారైపోతున్నారు మన దగ్గర. అంత తీవ్రంగా తీసుకోవాలా? యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది ఇది? ఇదే ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలేయి, వాహన వ్యామోహం వదిలేయి, సంతాన వ్యామోహం వదిలేయి, భయం కూడా వదిలేయి. ఉన్నదంతా ఒకే శివుడు, ఒకే శివుడు, ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం. గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగతోస్య జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైంది, మహత్తరమైన వాటి కంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మ గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయ. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయమవుతారు. అక్కడ 2 చిలకలు ఉంటాయి గమనించండి, ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పి వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. మంచులింగం 6 నెలల్లో ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణమతే నశ్యతే, పోతావు. దాని గురించి ఇంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నాం. వృత్తిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనొద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు, సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం. మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి? ఊరికే తాపత్రయపడిపోతున్నారు కానీ అలాగా. అది లొల్లుకుందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని? ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం అనకూడదు. శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది? ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాలి. సృష్టికి మూలం శూన్యమని కొందరు చెప్పారు. అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు. సృష్టికి మూలం పూర్ణం. ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమర్నాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివా. నివేదన దాంట్లో ఇదే రహస్యం. ఇంక మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటా. ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంత యాత్ర పడి ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడ్డాం. పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళే. అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి? జ్ఞానం వస్తుంది, కానీ పుణ్యం రాదమ్మా, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది. ఇది మూర్ఖత్వం. పుణ్యం అంటే అదో మూట, ధాన్యపు మూట, పాపపు మూటలాగే పుణ్యపు మూట. పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా? పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. ఒకటే సింపుల్ డిఫరెన్స్. పాపం ఇనప సంఖ్యల, పుణ్యం బంగారు సంఖ్యల. సంఖ్యలే బంగారం అయినా. మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఇనప గొలుసా బంగారు గొలుసా అని మీరు ఆలోచించారు. ముందు తీయవయ్యా బాగుంటారు. మీకు స్వేచ్ఛ కావాలి. అంతేగాని కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా? ముందు మనకి స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యల నుంచి.
అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి? పుణ్యం బంగారు సంఖ్యలు. ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని? దానికోసం యాత్రలు చేయడం, దానికోసం దానం చేయడం, దీనికోసం ఫలితం అండి అనడం, గరుడ పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం, దీనికి అంతంత భయం. ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని? అది బంగారు సంఖ్యల నేను కట్టిపారేసింది. ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలైనంత వరకు. మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పట్టుకొచ్చుంటే పెట్టుకుంటాం, దానివల్ల ప్రయోజనం. అందుకే సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంటే పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీల్లేదు. అసలు మీరు అన్నిటికీ అతీతమైన జ్ఞానమే పొందాలి. పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఉంది, అనుమానమే లేదు. శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు. దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు ఇది. అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు. కొన్ని యోగశాలల్లో అవుతాయి, కొన్ని యాగశాలల్లో అవుతాయి. మన శాస్త్రం ఉంది. పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మి తీరాలి మనం అంటే, ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ. ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం, సంతాన వ్యామోహం, భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది. అదే పునర్జన్మ. ఆ మనస్సు, ఆ జీవుడు, మనస్సు జీవుడు, సంకల్పం, బుద్ధి, చిత్తం అన్నీ ఒకటే, పేరు మార్పుగా. వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎందుకని? ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి. ఎలా ఎత్తుతాడు తెలుసా? రాత్రి పడుకుని కలగంటున్నాం మనం, నిజానికి అది ఇంకో జన్మ అండి. రాత్రి కలగంటున్నాం మనం, ఇంకో జన్మ. అది మీరు గమనించండి. వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేబరం, ఇక్కడ 6 అడుగులు 3 అంగుళాలు పొడుగున్నాడు. వీడు పడుకున్నాడు, వీడు కలగంటున్నాడు. వీడి కళ్ళలో ఆడాళ్ళు వచ్చారు, మగాళ్ళు వచ్చారు, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి. ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి? వీడే కదా, పడుకున్నవాడే కదా. మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు, ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా? పక్కా నిజం, పక్కా నిజం. జరుగుతున్నది ఒక కళ. బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. టోటల్ లైఫ్, టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్, నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్. ఇది కళ, ఇది కళ. నేను మీతో మాట్లాడటం సహా కళ. ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. మనిషి ఒప్పుకోలేనిది. అదేమిటండి? కనపడుతోంది కదండి. కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు. కనపడుతోంది అంటున్నవాడు ఎవడు? కళ కూడా కనపడింది. కళ కన్నప్పుడు కనపడిందే లేదా? కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా? బయటకు వచ్చాకే కదా నిజం కాదని తెలిసింది. అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది. ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టో పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే, లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే, అయ్యో అది అనుకున్నాను, ఆ భార్య అనుకున్నాను, ఆ భర్త అనుకున్నాను, ఆ పిల్లలు అనుకున్నాను, అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను, తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం 1 కోటి రూపాయలు దాచేసాను ఇంట్లోనూ, అన్ని పట్టుబడిపోయి ఈ డబ్బేది నాకు కూడా రాలేదే అని చింత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఏడుస్తాడు ఈ సన్నాసి. పునర్జన్మ లేకపోవడం ఏంటి? భయంకరంగా ఉంటుంది. దెయ్యం జన్మ కూడా ఉంటుంది. మనస్సులో ఉండే తలపులు అట్టగట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి, అవి పునర్జన్మకు కారణం అవుతాయి. వాటిని వాసనలు అంటారు, గమనించండి. వంట అర్థమైతే ఇది అర్థమవుతుంది. వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా కొయ్య రొట్టో ఏదో కాల్చేవాడు, గణప రొట్టో ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి, అట్టగట్టేసింది. దాన్ని తోముతాం కదా, తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా, వాడు తోమినా మనం తోముకోవాలి. అందుకని వదిలేసాం అనుకోండి, దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో వండారనుకోండి, దాని వాసన దీనికి వచ్చిందా లేదా? అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు, కోరికలు, వాంఛలు, రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణం అవుతుంది. ఇట్ ఇస్ సైంటిఫిక్. పొంది తీరతాడు ఖచ్చితంగా, అనుమానం లేదు. ఇది ఎంత నాస్తికుడు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ, స్వర్గనరకాలు నమ్మకపోవచ్చేమో కానీ, వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు. వాడికి కొన్ని వాసనలు ఉన్నాయి కదా. ఆస్తికుడైతే ఆయన బంధాలు ఆయనకున్నాయి. నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు, భగవంతుడు నమ్మడు, భార్యను నమ్ముతున్నాడు కదా. భార్యతో బంధం, పిల్లలతో బంధం. నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా. అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా, తేడా ఏం లేదు కదా. మరి అంతే, తేడా ఏముంది? ఇంకా అంటే మామూలే, పుణ్యమైన మామూలే, పాపమైన మామూలే. అది నమ్మకం మీద ఏం లేదు, నిజం జరిగి తీరుతుంది. అంటే పునర్జన్మ శాస్త్రీయం. ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే, నేను అంటే శరీరం అనుకుంటాం. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన. నిజం చెప్పాలంటే అది మిథ్య. గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేనెవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థం. స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల, మీరు గమనించండి. ఆలోచన వదిలేసి, మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తుంది. ఆ నేను ఎక్కడుందో గమనించండి. ఎక్కడుందో గమనించి, ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్. ఎక్కడ చోటు లేదు, నేను అని ఉంది. ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది? గాల్లో తిరుగుతుంది అనమాట. ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి. అదే జపం. అందుకే మహర్షి, రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు. ఆలోచన చేస్తే మనిషికి శరీరం తాను కాదని తెలుస్తుంది. ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు. వాడి జీవితంలోనే అన్నీ వదిలేశాడు. ఇలాగే సంతాన వ్యామోహం, వాహన వ్యామోహం, భయం అన్నీ కూడా వదిలేశాడు.
ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు, సత్యనారాయణ వ్రతాలు, ఈ అక్షతృతి వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం, పురుళ్ళు ఆశిస్తున్నాం, పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని? అవునండి. అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం. తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళితే మంచిదేనమ్మా, కాదనేదేముంది, వెళ్ళండి హాయిగా, ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసాను కూడా దివ్యానుభూతి కలుగుతుంది, అనుమానం ఏముంది? తెలుసుకుని వెళ్ళాలి. కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే ఎలా తెలిసిపోతుంది? ఏం తెలిసిపోయింది అంటే మన మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే, కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం. నీకు ఏమీ నువ్వు కష్టపడకుండా, నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో ఓ చోటుకి వెళ్ళడం వల్ల, అక్కడ ఏదో మునగడం వల్ల, ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల, వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చేయాలి. ఇది దురాశ కదా? నిజమేనండి. ఎవరో మహాపురుషుని సందర్శించామండి, మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడా ఆయన, బోళ్ళు తపస్సు చేశాడా? అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి. అన్యాయం కాదండి ఇది, స్వార్థం కాదు. ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు. పుణ్యపురుషుల దర్శనం అండి, మాకు అన్ని అద్భుతానుభూతి అంటే ఎందుకు ఆశిస్తున్నావు? అసలు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు? ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు. కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి, ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా. జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం, అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారు అంటే వాళ్ళు భక్తులు కాదు, స్వార్థపరుల కింద లెక్క. దీనికి రిలేటెడ్గా నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మా ఫ్రెండు వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉంది. ఏంటంటే వాళ్ళ వారన్నట్ట బెంగళూరులో ఒక హోమం జరుగుతుంది, చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు, వెడితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే, ఈయన సరిగ్గా ఉద్యోగం చేయమను, ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పమను, ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పాలి కదా. భార్యకి ఎంత వస్తుందో చెప్పడు. అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు, అలా ఎంతమంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతుంది. ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును, ఒక పూజ మన పేరుని చేసేసాను, పుణ్యం వచ్చేస్తుందా? ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది. దాని బాధ అవునంటారా కాదంటారా? పక్కా ఆ ఇల్లాలకి నా నమస్కారం, చిన్నపిల్ల అయినా సరే అది ఆలోచించాల్సి. మనం చేసే పనులు మనం అప్పులు చేయకుండా భార్యాభర్త కూర్చొని ఆలోచించుకోవచ్చు. ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా, నాకు షష్టిపూర్తి అయిపోయింది. ఇప్పటికి లెక్క రాస్తున్నాను ప్రతిరోజు. ఆవిడకి నేను డబ్బు ఏదో ఇవ్వాలి కదా, అందుకని ఇస్తే 5,000 10,000 ఏదో అవసరాన్ని బట్టి అడుగుతాను. 1వ తారీఖు ఎక్కువ అడుగుతారు సహజంగా, మిగిలినప్పుడు కానీ లెక్క రాస్తున్నాను. పిల్లల ఫీజులు అంటే పర్వాలేదు, నెల రోజులు లేట్ అయినా పర్వాలేదు అంటట. ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో అంటట. ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి అని అంటే 4 నెలలు ఒకసారి కట్టేద్దాం అంటట. అంతే అంటట కానీ ఎప్పటికీ ఇచ్చింది లేదు. ఈఎంఐ కష్టపడుతుంది. మరి ఇంట్లో ఉంది, వచ్చే ఈవిని అడుగుతారు తలుపు కొట్టి, ఏం చెప్పుకోవాలి? అదే కదా, వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ఏమ్మా నీతో కలిసి ఉండట్లేదా, నీతో సంసారం చేయట్లేదా, తీసుకొచ్చిన డబ్బులు నీకు ఇవ్వలేదా అని అడుగుతారు. అనకూడని మాటలు అంటారు, వాళ్ళు భరించలేరు. చాలా బాధ్యతారాహిత్యం అది. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి, అబద్ధాలు ఇంకో చోట ఉన్నాయి, మాయలు ఇంకో చోట ఉన్నాయి, మన లోపాలు మనకు ఉన్నాయి. అవి సవరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను, అదేదో చేస్తాను, ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది. కాశీ తిరుగుతారు, రామేశ్వరం తిరుగుతారు, ఇంటికి వచ్చి అత్తాకోళ్ళు దెబ్బలాడుకుంటారు. ఏమిటి ఉపయోగం? మళ్ళీ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారన్న చోట ఇద్దరికి గొడవే. ఇంకెందుకు అది చెయ్యాలి. నేను గమనిస్తున్నది ఏమిటంటే, ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటేనండి, ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చిందండి. నిజమేనండి మీరు చెప్పింది, ఏదో అనుకున్నాను కానీ అది చాలాసార్లు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందా, అది ఫలితాన్ని ఇస్తుంది, ఈ యాత్ర ఫలితం అండి. ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను నేను. ఆవిడ స్వభావంలో ప్రత్యేకత ఏమిటంటే, మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు, చాలా మందికి నచ్చదు, వెంటనే చేయకపోవచ్చు కూడా. కానీ 24 గంటల్లో నాకు అది జరిగిపోతుంది, అది తెలుసు. ఆలోచిస్తుంది మనిషి, ఎందుకు చెప్తాడు, పని లేకుండా చెప్పడు కదా ఆయన, అంత చదువుకున్న ఆయన, అందరూ గౌరవిస్తున్నారు, అది చేస్తే బాగుంటుంది, నష్టం అని మారిపోతుంది అక్కడ. నాకు కావాల్సింది మార్పే కదా, అది నష్టం మార్పే కదా. వెంటనే చేయాల్సిన పని అంటే ఒకసారి కుదురుతుంది, ఆవిడ చెప్పినా నేను చేయను వెంటనే. అది సర్దుకుని చేసిన ఉన్నాయి చెప్తే ఒక్కోసారి సార్ నేను ఒకసారి అంటే వెంటనే ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను. ముందు ఒప్పుకోరు అసలు చెప్పద్దు అంటారు. ఉంటే ఎంతో వస్తుంది కదా, కొంచెం అహం ఉంటుంది కదా, ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాలే అంట. కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు, ఏదో అది అనవసరం అనుకున్నాను, లేదా చేదస్తాం అనుకున్నాను. అయితే
కాసేపటికి అది ఎందుకు అర్థమవుతుంది. ఓ అగైన్ యు ఆర్ రైట్ అంటాను, ఆల్వేస్ రైట్ అంటుంది అంతే. అది సరిపోయింది. పని జరగడం కదా కావాల్సింది. అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది. నేను ఒప్పుకోను కదా. అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ మన ఆలోచనలు అలాగే అట్టుపెట్టుకుని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమమ్మా రాముడు పడ్డాడు కష్టాలు, కృష్ణుడు పడ్డాడు కష్టాలు, వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు. అందుకోసం లేరండి వాళ్ళు. మన కష్టాలతో వాడికి సంబంధం లేదు. రామావతారం ద్వారా కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి. అందుకని వాళ్ళ కాళ్ళ మీద పడి కష్టాలు పోగొట్టమని కోరడం ఏంటి? రాముడు ఏమంటాడు, నేను పడిన కష్టాలు కూడా పోగొడతాడు అంటాడు. ఆయన వాళ్ళ ఆవిడ కనపడకపోతే ఏడాది పాటు వెతుక్కున్నాడు. ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే. ప్రాణాలకు తెగించి రావణాసుడితో యుద్ధం చేశాడు. నీ సమస్యలను నువ్వు అలాగే ఎదుర్కో. రాముడిని ఒక ఇన్స్పిరేషన్, స్ఫూర్తి తీసుకోవాలి. కానీ రామాలయంలో పూజ చేయించే మా కష్టాలు పోయాయంటే అదేమిటది? ఇది శంకించడం కాదమ్మా, మహిమలను శంకించడం కాదు. అక్కడ అది మనం దేవాలయాల వల్ల ఏ ప్రయోజనం పొందామో ఆ ప్రయోజనం పొందట్లేదు. మనకు కావాల్సింది ఏదో ఊహించుకుంటున్నాం అంతే. ఇంక జరిగిందని ఒకళ్ళు, జరగలేదని ఒకళ్ళు. పొరపాటు జరగకపోతే 2-3 దేవుళ్ళని ఇక్కడ మారుస్తారు, తర్వాత ఏకంగా మతమే మారిపోతారు. అది ఆ మార్పు రావాలి. మనం కోరుకునేది అది. ఆ చేదస్థాలు పోయి ఆ చైతన్యంతో ఉంటే చాలు. అంతేగాని ప్రవచనకర్తల్లో పెద్ద మార్పు ఏం అక్కర్లా, ఉన్నవి చెప్పొచ్చు హాయిగా. కానీ ఈ రామాయణం చెబుతున్నారు. రామాయణం నేటి జీవిత విధానం పోల్చండి. మీరు వేదం చెబుతున్నారు, నేటి జీవితంతో పోల్చండి. పోల్చాలంటే పోల్చి తీరాలి, లేనప్పుడు అనవసరం, చెప్పడమే అనవసరం. ప్రాచీన వైభవం గురించి ఎందుకు ప్రాచీన వైభవం? గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా? ఒక్క మనిషిని మీరు చూపించగలరా? ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతారు దేశం నుంచి, ఒక క్షణం ఉండలేక. ఇదే నేను కోరుకున్న దేశం అని. మేము గాంధీ జయంతి నాడు దండేశాం అనేది ఎంత ఉపయోగమో, రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం. గాంధీ నుంచి వీరేం గ్రహించరు, రాముడి నుంచి వీరేం గ్రహించరు. ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత. ఎవరో తుపాకీ పెట్టి కాల్చారు ఆయన్ని. మరి ఎవరా, ఏం చేస్తున్నారు, ఎవరున్నారు, ఏమన్నా అనలేదమ్మా, హే రామ్ అని విడిపోయాడమ్మా. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అటువంటి మనిషికి పునర్జన్మ ఉండదు. ఆయన అన్నింటినీ జయించాడు. కాబట్టి అంత క్షణం తుపాకీ పేరు మామూలుగా ఏదో రోగం వచ్చి పోవడం లేదు. తుపాకీ గుండెల్ని చీల్చేస్తే హే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్రాయ్, హూ ఇస్ దేర్ ఇలాంటి మాటలేవి రాలేదు. అది పునర్జన్మ రాహిత్యం అంటే అది. అటువంటి వాళ్ళకి జన్మ ఉండదు. మనపోటుగాళ్ళందరికీ ఏదో ఒక భావావేశంలో ఉన్నప్పుడు ఆ భావావేశంలో కనుక మరణం వస్తే జన్మ ఖాయం, వాసనలు. మీకు భాగవతంలో జడభరతుడు కథలో ఉంటుంది అదంతా. ఒక మహారాజు లేడిగా పుడతాడు కర్మ, కానీ ఏం కర్మ అంటే అంతే, వాసన వదలలేకపోయాడు. అది పునర్జన్మ. కానీ ఈ మధ్య ఒక 2 చిన్న విషయాలు చెప్పాలి సార్ మీకు. ఏంటంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళు హనీమూన్కి అని చెప్పి వెళ్ళారు బయటికి. ఈ మధ్య నాకు తెలిసిన స్టోరీ. కొత్తగా పెళ్ళైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, బస్సులో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళు, పక్కనే కొత్తగా పెళ్ళైన వైఫ్ని పెట్టుకుని వేరే ఆ భర్త వేరే స్త్రీని అసలు టాప్ టు బాటం వెళ్ళేంత వరకు చూస్తూ అలాగే అతనికి ప్రాక్టీస్ అది. పాపం ఇప్పటికి 5 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈయనేమిటి ఇలాగే ఎందుకు చూస్తున్నాడు, నేను నచ్చలేదా, లేకపోతే అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళు ఎందుకు ఇలా చూస్తారు, నాకెందుకు మా వారిలాగా వేరే వాళ్ళు ఎవరు కనపడరు, మా వారి కన్నా అందంగా వేరే వాళ్ళు ఎవరు ఎందుకు కనపడరు, అసలు ఆ దృష్టితో నేను ఎందుకు చూడను, ఈయన ఎందుకు అలా చూస్తున్నారు అనేది నిజంగా వీడికి నిజంగా పాపం వస్తుంది కదా అంటూ ఉంటుంది మా ఫ్రెండ్. అది పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా, ఏం చేయలేక. కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి, మనుషులు అవసరమైతే కడిగేయాలి కదండి. ఎంత బాధ. ఇది ఊరికే పాపం ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు వాడు ఎంత ఏడుపించుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకమ్మా తగిలేదు ఎవరికి, మీ భర్తకైనా? ఈవిడ భర్తకి రేపు వద్దు, అది ఆవిడకి తగులుతుంది కదా. అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి, ఏకాంతంగా విడిగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో. అప్పుడే పూర్వం అయితే భయపడచ్చు, ఇవాళ అంత ఇదేం లేదు. హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను, ఏంటి పరిస్థితి. ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు, అందం గురించి కాపురాలు చేస్తారా? అవునండి. చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు, చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది. దాన్ని బట్టి ఉంటుందా? అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే. నువ్వు ఒక తాడి కట్టావు అగ్ని సాక్షిగా, కట్టుబడి ఉండాల్సిందే, భర్త అయినా సరే భార్య అయినా. ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా. మరి అలా చూస్తే ఏమనిపిస్తుంది? అది మీకు ఇలా సంతృప్తి పడ్డం అనేది చూడండి, ఇది తాత్వికంగా తప్పు. ఇది
ఏమీ చేయలేక ఆ పాపం తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా? ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి అడిగేయవలసింది, తేలిపోతుంది అది. ఖచ్చితంగా చాలామంది మారుతారమ్మా, మగాళ్ళు కూడా ఇవేమి ఇదివరకున్నంత రౌడీజంగా లేరు ఇప్పుడు. అన్నీ అయిపోయి అయ్యి బాబోయ్ ఇది ఇలా అడుగుతోందంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు. దాని పరిష్కారాలు దానికి ఉంటాయి. నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను, పేర్లు వద్దు, విషయం వద్దు. భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? పెళ్ళి వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఈవిడ చక్కగా ఒక కుర్రాన్ని వేసుకుని రిక్షాలో సినిమాకి వెళ్ళొచ్చింది. తక్క కుక్కగాడుకు చెప్పు దెబ్బ. బెస్ట్ పని. ఆ పని ఈయన చూడగా చేసింది. చక్క చూస్తుండగా దిగింది. ఏమిటి ఇలా అన్నాడు, నువ్వేమిటి అలా అన్నాడు. నేను మానేస్తాను, నువ్వు మానేయన్నాడు. సుఖంగా అన్యోన్య దాంపత్యం సుఖంగా ఉన్నారు, ఎప్పటికీ బాగున్నారు. వాళ్ళకి 70 ఏళ్ళు. ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను, నువ్వు కాదు స్టోరీ రాయవమ్మా ఈ విషయం అన్నాడు. బుద్ధి రావాలి, ఆ చర్య ఏదో తీసుకోవాలి. కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తి పడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందనడం, లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అదన్నీ అనవసరం. నేరుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే అయిపోతుంది, మంచిది. అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశాడు మా వారు. ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో వెళ్తారట. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి. ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే, పిల్లల్ని వదిలేసే. మరి నువ్వు అడగరా ఈ విషయంలో అన్నాను. అని అంటే వాళ్ళు వేరే అమ్మాయిని ఏమన్నా తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా పెడతారట, ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అంటే. సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో, మధ్యతరగతి వాళ్ళ అనవసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ. నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం? సపోజ్ భార్య ఇలా చేస్తే అదే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మవత్ సర్వభూతాలే వేదాంతం అర్థమైతే సరిపోతుంది. ఆ ఒక్క ఆలోచన వస్తే మరి చేయడు. ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలంటున్నాను. మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం. అవును, ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు, సున్నితంగా ఉంటారు కొందరు. అది కాస్త తగ్గించుకుని గాంభీర్యం అన్నది అది. మీరు కఠినంగా ఉండదు, ఖచ్చితంగా ఉండండి. మీకు అన్యాయం జరుగుతుంది అడగడానికి ఏముంది దాంట్లో? అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా. నేను ఆ ఉద్దేశంతో చూడలేదు, నా చూపే అంతా ఎదురు చెబుతారు కదా, పోలేదు చెప్పనండి. అతని వివరణ అతను ఉంటుంది. సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు. అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మద్యంతో మనం ముగించుకుంటే మంచిది. ఒరులే జవిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుడకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. భారతంలో, ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు. అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి. వ్యాసుడు చెప్పింది అని యథాతథ అనువాదంలో చాలా చక్కగా చెప్పాడు. దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద, అసలు అది ఒకటే పత్రిక అప్పట్లో. పత్రిక అంటే ఆంధ్రపత్రిక. దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం వేసేవారు. ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగు చేయడానికి. అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు తిరగేసి ఆలోచించుకోండి. అయితే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా. అది మేము గురజాడవారు దిద్దుబాటు కథ, మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం. దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెప్తారు. భర్తకి పాఠం చెబుతుంది, ఆవిడ సున్నితంగానే చెబుతుంది. దానికోసం విడాకులు అక్కర్లేదు, గొడవ అక్కర్లేదు, సున్నితంగానే చెబుతుంది. చెప్పొచ్చు, మన పురాణ కథల్లో కూడా అలా చాలా ఉన్నాయి. అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది. ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ, లేదు మీ అహం చూపించడం కానీ, అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అంత దూరం మీరంటే చాలా ఇష్టం ఆవిడకి, నాకు అర్థమైంది. మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడేం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. ఆవిడ చెప్పేది మీరు నమ్మకపోతే అడిగిన అడుగుతాను పాప. కళ్ళు ఎర్రబడ్డాని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. ఇప్పుడు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నారు కదా. ఆ ప్రేమ ఆవిడలో కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకప్పుడు వేరే వాంఛలు ఏమైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ కేర్ అంటారు, జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపే మరి అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది.
2 గంటలు దాటి 2 గంటలు మాడతాను సాధారణ. సరే ఇవి నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది ఏంటిది అని. అది ప్రేమతోనే కదా. ఖచ్చితంగా అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది అలాంటిది. చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి. తాటేకమంట అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది అనగానే పోతుంది, ఇప్పుడు అనగానే నేను మనిషినేనమ్మా. పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉప్పు కారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పను. ఎందుకంటే ఎక్కువైంది అన్నాము చప్పుడు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి సహజంగా ఉండేవి, మామూలుగా ఉంటాయి. కానీ నాకు నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, తక్కువనే ఇలా లేస్తుంది, చల్లరిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు, ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగిందనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి చెప్పు. మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నట మా అమ్మ చాలా సౌమ్యురాలు. ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా, మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటోంది. నా అవసరం రావట్లేదు ఆవిడ. ఇంత ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ళు ఉన్నారు. నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా. ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కాదు, ఆ సేవ. మా మామగారికి పక్షవాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి, అంత సేవ చేసి. పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తుందన్న విషయం తెలియదు మా మామగారికి, చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకుని ఆవిడ పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభకార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తినడం. ఇక ఎవరైనా ఉంటారు ఈ కారణం అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చనువు ఎక్కువ సహజంగా. నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, తీసుకురా అంటే అమ్మ తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా, అది పంపించాను. మా అమ్మ వెళ్ళిన సంవత్సరానికి ఆ సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది. చూసాను నేను, అసలు మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ. అటువంటి మహిళలు కాదమ్మా, అటువంటి మనుషులను చూడడం పురుషులు కూడా లేదు. ఇప్పటికి కూడా 83 ఏళ్ళు ఇప్పటికి ఉరుకుతూ ఉంటుంది. అది ఎక్కడ పడుతుందో అని దాన్ని పట్టుకోవడం. ఉంటే సగం పని ఆవిడ చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా, నువ్వు గెలాలా అని కూర్చుంటున్నా. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది. అది ఆ మొక్కలు ఏమో ఇలా బారాయి అమ్మాయి నేను జరుగుతా. మా అత్తగారు అలాగే చిన్నపిల్లలు నువ్వేం, చిన్నపిల్ల ఏమిటి 50 ఏళ్ళు, చిన్నపిల్లలు నువ్వేం జరుగుతావు అని ఆవిడ జరిగింది. వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు. అటువంటి సంస్కారాల్లో పెరిగాం మేము. ఆవిడ అంతే, నేను అంతే. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ అది కారణం అదే, నేను చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు, ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు.
లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తా పోతే నచ్చదండి ఈ జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి, ఒకడికి నచ్చిన మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే, ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చుని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా, ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది నిజానికి. నెలకి 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. పైగా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కతి, వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే, ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా రోజు మాట్లాడకపోతే తోచదు, మాట్లాడాలి సహజంగా. మరి తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేమం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెళుతున్నాం బాని. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే, వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావాలి, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే, భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లేడింగ్ దేవత. మొత్తం ప్రతి దేవుడు కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు, ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు. ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి, ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే ఎవరు, బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు, ప్రజలకు లాభం పక్కనట్టండి. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి 10 రోజులు అక్కడ ఉన్నామంటే. నాకు నియమం, నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్నాను. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ, అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. ఇక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకోను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. అదే ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు, ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలో రోజు కనపడడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా. అయ్యో కనపట్టలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి, ఈ మధ్య మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవు. నీ దగ్గర ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, ఆశించరు. తనేంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నాను ఇంటర్వ్యూ, తెలుసా మీకు? వద్దమ్మా, చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అదే ఆ దుర్మార్గుడు అన్న మాటకి ఈ మాట ఎందుకని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో 4 కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు, కొత్తగా ఒక అతను హీరో. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం వెనక
తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎగ్జాక్ట్లీ. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అది ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, ఓ 10 ఏళ్ళు చేసుకుని భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా, మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏం వచ్చినా మా అత్తగారు మా అమ్మగారు దీనికంత కంగారే. మా అమ్మ అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం. వెనకోసం రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా. మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలు, దావే మంత్రం వేస్తుందా అమ్మాయిలరా అనేవే. ఎవరు వారు ఇరుకు వారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా వాడు అనేది. మంత్రం వేస్తే పోయింది, గోబీడు మంత్రాలు కూడా వచ్చాయి. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి. పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తున్నా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ. గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా, మనకు వస్తే తట్టుకోలేమా గుండె నొప్పిని. 4 స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేవలసిందే. ఆ రాత్రే అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్నీ తట్టుకోవడం అనేది నేర్చుకున్నాం. 1 ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడి డబ్బు ఉంది మనకి, ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు. మనం ఉంటున్న ఇల్లు ఉంది, అద్దెకి ఇంకోటి ఇచ్చాం వస్తుంది, ఈ డబ్బు ఇంత ఉంది, పర్వాలేదు కదా, మనకేం ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసమే అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి. మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను, ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను. అవి ఒక 2-3 నెలలు మన మార్చి వరకు ఉన్నాయి, ఇచ్చినవి ఉన్నాయి. 4-5 నెలల ముందే బుక్ అవుతున్నాయి కదా. అలాగే ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతాను, 2020 మార్చిది మొన్న అడిగారా మనం. ఇప్పుడు 2019 జూలైలో ఉన్నాము, 2020 మార్చి ఇప్పుడు రాసుకోండి సార్, మీరు దొరకరు. ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక 60 ఏళ్ళు బుక్ అయిపోతాను, ఇంకో 10 ఏళ్ళ పాటు. అందుకని ఎక్కడో అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశమైపోయేలా ఉంది మనకిది. ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో. ఇంకా సాయంత్రం వేసే కొంతమంది సాహిత్యవేత్తలు ఉందా ఇబ్బంది, ఎవరు పిలవకపోతే నన్ను మర్చిపోయారండి, మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యానాలు. అలా మాట్లాడమంటే నువ్వు సాహిత్యవేత్త కాదు, అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదన్నమాట, ఒంటరిగా ఉండలేకపోతున్నామండి. అందుకే కవి అన్నవాడు తత్వవేత్త కావాలమ్మా. దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. రకరకాల భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి సలహా ఒకటే, దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. కవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి, దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా, అప్పుడే వాడి మనసులో శాంతి ఉంటుంది. ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవిడే చెప్పిన సలహా, మానేస్తారంటే మొత్తం మానేస్తాను. మరి మాట ఇచ్చినవి ఏమవుతాయి, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా. ఈ చేసినవి మానేయండి, చేసినవి చేసి అంటే సరే ఇది బాగానే ఉంది, ధర్మం కూడా అనేది కార్యకర్తలు ఏర్పాటు చేసుకో. అందుకని నేను చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న కార్యక్రమం చేస్తాను, ఇక తర్వాత చేయను. ఏప్రిల్ 14 నేను భీమవరంలో ఒప్పుకున్నాను ఒక రాజుగారి దగ్గర. అది చివరి ప్రవచనం ఇంచుమించు ప్రకటించిన తర్వాత. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ నవంబర్ 26 తర్వాత ఇంకెక్కడికో వెళ్ళాలి కదా, ఒప్పుకొని చేయాలి కదా. కలిసి ఎడుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆవిడ్ని వదిలిపెట్టి నన్ను కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రార్థిస్తుంటే ఏం చేయమంటారు? 3 నెలలు నిజానికి నేను మహాసహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన 21 రోజుల్లో లేని ఒత్తిడి ఈ 3 నెలలు అనుభవించాను నేను. ఇది ప్రేమపూర్వకమైన ఒత్తిడి, పోనీ ఎవరు డిమాండ్ కాదు. అయ్యా మీ ఇష్టం, మీ దయ, కానీ జరుగుతున్నవి చూడండి. ముఖ్యంగా నన్ను కదిలించిన 1-2 మాటలు ఏమిటంటే, ఒక లాయర్ ఒక ఆవిడ హైదరాబాద్లో నాతో మాట్లాడుతూ నేను ఒక మాట చెబుతానండి, తర్వాత మీ ఇష్టం మీరు నిర్ణయించు. ఏమిటమ్మా అన్న, ఒక రోజుకి హైదరాబాద్లో 30 విడాకులు అవుతున్నాయండి, రోజుకు 30. నా దృష్టికి వచ్చినవి నేను చెబుతున్నాను. ఏడాదికి ఎన్నో మీరు ఆలోచించండి.
మీరు ఈ వివాహం, దాంపత్యం, అనుబంధం ఇవన్నీ కలిపి చెబుతున్నారు మీరు. లేకపోతే ఇంకొకళ్ళు అయితే మేము అడగమండి ఈ విషయాన్ని. కేవలం పురాణాలు చెప్పేవాళ్ళు మేము అడగమండి, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు, సమస్య కాదు. కానీ మీరు సామాజిక విషయాలు కలిపి చెబుతున్నారు. మీరు దంపతులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, చదువులు ఏమిటి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, మీరు మానేస్తాను అంటున్నారు. ఇది పరిస్థితి. ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం. మీరు ఆలోచించుకోండి, మీకు నేను చెప్పదగిన దానిగా ఆ మాట నన్ను 2-3 రాత్రులు నిద్ర లేకుండా చేశాను. అంటే ఏ నిర్ణయమైనా 90% మందిని సంతోషపెట్టి 10% మందిని బాధ పెట్టినా పర్వాలా. నా నిర్ణయం 99% మందిని బాధ పెట్టి. అంతే కదండి. మరి నిజమేనండి, మీరు మంచి పని చేస్తున్నారన్న వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరన్నా మహాయోగులు ఇప్పటికే గోచిగుడ్డ పెట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కూర్చోవాలన్న వాళ్ళు ఉన్నారేమో కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏమిటి? చివరికి నాకు చదువు చెప్పిన గురువులు, నేను గురుతుల్యులుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమిటయ్యా, ఏమిటది అస్తమానం మమ్మల్ని గురువు అంటావు, మానేస్తా అన్నామంట, గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే మాస్టర్, తప్పు చేశాను. అలా కాదు, తగ్గించుకో, మానవద్దు, తగ్గించుకో. నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో, ఆసక్తి లేకపోయినా తగ్గించుకో. నాకు శ్రమ కాదు, నిజానికి ఆసక్తి లేదు, తగ్గించుకో, అంతేగాని మానవద్దు. ఇది విని నేను చివరికి 3 నెలల పాటు ఈ ఒత్తిడి వెళ్ళిన చోటల్లా ఎదుర్కొని మనం ఏదో పొరపాటు చేసాము. ఇది పునరాలోచించాల్సింది, ఏదో బండపట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు. ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించి ఎప్పుడూ ఏం చేస్తే అదే మనల్ని కాపాడుతుందని అంటుంది ఆవిడ. అసలు అన్నీ అందరూ ఎలా ఉంటే ఎంత బాగుండండి అంటుంది ఎప్పుడైనా. అసలు దాంట్లో ఆవిడకేం ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఆ సమయంలో. నేనేం దూరమే పోలేదు కదా, మనిషి అక్కడే ఉన్నాను కదా. అది పైగా ఆ మనశ్శాంతి. అంతేకాదు, ఈ విద్య ఇంకోటి అంటుంది, ఓ మాట చెప్పాలి. పొద్దున్నే ఇలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా. మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది. ఏం గ్లో, స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి, స్నానం చేస్తే ఎలా ఉంటుంది, మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే అంటుంది. నేను ఒక్కోసారి ఏంటి ఏమన్నా వేళకోళవా ఏంటి, ఆ వయస్సు ఏమి నువ్వు ఆ వయస్సు అయితే ఏమిటండి, ఈ వయసులో కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా, బడాయి కోసం కాదు. రోజుకి 1 గంట సేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి అందులో వచ్చేస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. వస్తుంది ప్రశాంతత, పరిపక్వత, ఆ అనవసరపు విషయాలు మానేయడం, అనవసర పనులు మానేయడం, మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా. మనం బండగానైనా మొండిగానైనా రోజుకు 1 అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చొని చిడత వేసేసి టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పుస్తకం లేకుండా కూర్చోవాలంతే. పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది, కూర్చో. ఆ అరగంట వరకు లేవద్దు, సెల్ఫోన్ అలారం పెట్టేయడం. అలారం వచ్చే వరకు నేను కళ్ళు తెరవను. నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను. ఆ మంత్రం మీదే దృష్టి, ఆ జపం మీదే దృష్టి. ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది. నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన చెబుతాడు. ఆయన బీడీ బాబా అంటారు, బొంబాయిలో ఉంటాడు ఆయన. బీడీ బాబా ఎందుకు బిడికొట్లో ఉండేవాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. అబ్బాయికి బీడీ కొట్టుండేది, అందులో కూర్చునేవాడు కొంచెంసేపు, అతనికి రిలాక్స్ ఇవ్వడానికి ఈయన కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి పెళ్ళి ఏది పిల్లలు లేరు. గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, అలా ఉండిపోయాడు ఆయన. ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను వీడు చూస్తున్నాడు, నాకెంత అన్నం పెడుతున్నాడు, నేను వాడి బాధ్యతలు కొన్ని నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు. ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చుని బీడీలు అంతేవారు. అందుకని బీడీ బాబా అని పేరెట్టారు. బీడీల కోసం వచ్చిన వాడికి ఆయన ఉపనిషత్ వేదాంతం చెప్పాడమ్మా. అక్కడ బీడీలు కలిస్తే నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఆయన్ని కలవడానికి లండన్ నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని ఆయన మళ్ళీ ఇంక ఇండియాలో ఏమీ చూడడం కాదు, అన్నీ తెలుసుకుని అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయేవారు. ఆ రోజు ఇదంతా చెప్పేది 60 ఏళ్ళ క్రితం కనీసం. ఇదంతా నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారని ఆయన అనువాదం చేస్తారు పుస్తకాలు. అమృతధార, ఖడ్గధార అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. అందులో ఈ నిసర్గదత్త మహారాజు గురించి చదివి జీవితం అంటే ఇది కదా అనిపించింది. దాని నిర్ణయం వెనకాల ఉన్నది వీళ్ళు. జీవితం అంటే ఇది కదా. ఫారినర్స్ లోతైన ప్రశ్నలు అడుగుతారు, చాలా విశేషమైన ప్రశ్నలు అవి. ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఉండే ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద, ఓ డాబా మీద ఓ గది ఉంది. ఆ గదిలో ఉండేవాడు ఆయన. సాయంత్రం 5 ఎప్పుడో అక్కడే కూర్చొని ఆ గదిలో కూర్చొని మాట్లాడేవాడు ఆయన. ఆ గదిలో పట్టిన వాళ్ళు, ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు. గోడల మీద కూర్చుని కిందకి వేలాడిపోతూ వినేవారికి జనం. మైకు లేదు, మాట్లాడేవారు. విమానాల్లో వచ్చేవారు లండన్ నుంచి, ఇతర దేశాల నుంచి.
ఈ విని ఏదో పుణ్యాత్ముడు చూశాక పాపాత్ముడు చూడకూడదన్నట్టుగా ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు, ఈ మంత్రోపదేశం చేసి అలాగే ఉండి వీడికొట్లో ఉండేవాడు. ఆ చివరిలో కూడా ఆయన ఆహారం వాళ్ళు ఏం పెడితే తిని అలాగే ఉన్నాడు. ఆయన చెబుతాడు ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాడు, అది సామాన్యమైనది కాదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఒక విదేశీ భక్తుడు, ఏమన్నా మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు, కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా, భగవత్ తత్వం? నామం అంటే ఏదో ఒక దేవుడి పేరే కదా, నారాయణ అంటే ఓ రూపం, శివుడు అంటే ఓ రూపం ఉంది కదా, రూపాలు గుర్తొస్తాయి కదా, మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణతత్వంలోకి వెళ్ళగలమా అంటే నిరభ్యంతరంగా వెళతావు, రామనామమైనా మంచిదే కృష్ణనామమైనా మంచిదే, వదలకుండా చేయాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఆయన వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగాడు. ఒక విదేశీయుడు ఉంటాడండి, ఆయన ఇతర మతస్థుడో లేకపోతే నాస్తికుడో ఏదో అనుకుందాం, ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుందండి, రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా, కేవలం హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుందన్నాడు. వస్తుందంటే సాయంత్రానికి వస్తుందని నేను చెప్పనయ్యా, కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు, అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు, ఉద్దేశం ప్రధానం, XYZ కూడా మంత్రమే అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పాడు, XYZ కూడా మంత్రమే, అమ్మహ కం కహ అది కూడా మంత్రమే, కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి, XYZ అనే దృష్టితో అనకూడదు. అందుకే మనం ఏ దృష్టితో చూస్తున్నాం, దృష్టికోణం ఎంత ఇంపార్టెంట్ అని. అటువంటిప్పుడు మీరు ఏబిసిడీలు వరుసగా చదువుకోండి, అమ్మ అమ్మ ఈ చదువుకోండి, ఏం పర్వాలేదు, కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి, అది మీకు మోక్షదాయకం అవుతుంది. ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను, తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ. అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం, ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి మహానుభావుడు, ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన 92 తలుచుకోవాల్సి ప్రాతస్మరణీయుడు, కళ్ళ ముందు ఉన్నాడు. 92 ఏళ్ళు, విజయనగర్ కాలనీలో ఉంటారు హైదరాబాద్, వీలైతే ఎప్పుడైనా చూడండి. 92 ఏళ్ళు, జగ్గయ్య కంఠం సరిపోదండి, కంచుకుంటాం ఇప్పటికి. 92 ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు, భార్య ఎప్పుడో చనిపోయారు, 10-15 ఏళ్ళేమో కూడా, ఒక్కడే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే. కళ్ళు శుభ్రంగా కనపడతాయి, చెవులు శుభ్రంగా వినపడతాయి, కంఠం కంచు కంఠమే. ఇప్పటికి పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు, నన్ను ముందు మాట రాయమని పంపించారు. ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను, నేను ఆ పుస్తకాలు చదివాను. ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గురువులు అంటే వాళ్ళే కదా, ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన. ఆయన రోజు టీవీ చూస్తారు, నాకు వింటారు. అవునండి అంటే మీ నిర్ణయం సరైందే, అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు, కానీ లోకం అంతా పిలుస్తుంది కదా చెప్పమని, ఈ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా, మానేయడం ఎందుకు? ఇప్పుడు మీరు కేటాయించుకోండి, మీ సమయం మీరు కేటాయించుకోండి, ఎక్కువ ఒప్పుకోకండి. ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన, నేను లెక్క చెప్పేశాను, 20 రోజులు అంటే వద్దు అమ్మ మీకు కూడా కష్టమే కదా అంటే, ఆ 20 రోజులు అయితే కష్టమేనండి, కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది. మంచిది, మీరు 7-8 రోజులు తగ్గించుకోండి, నాకు షూటింగ్లు ఎలాగో 5-6 రోజులు నెలకు ఉంటాయి, 7-8 రోజులు ఉంటాయి, ఇంకొక 5-6 పెట్టుకోండి, 15 రోజులు దాటకుండా చూసుకోండి, మొత్తం మీద చేయండి, ఎందుకంటే లోకానికి ఉపయోగపడు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి, దాని గురించి కాదు, చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు, ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అన్నారు. అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి. ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ వాసిష్టం మాటిమాటికి రోజుకోసారి వస్తుంది నా నోట్లోంచి, అలా చెబుతున్నది మీరు ఒక్కరే, మీరు మానేస్తానంటారేంటి? అంచేదా నేను మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు, కానీ ఇలా ఆలోచించండి, మీ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే, ఒక యోగిగా నేను సంతోషిస్తాను, దాని గురించి కాదు, కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా, అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదండి. అబ్బో ఇది మనకు బాధ్యత ఉంటుందన్నమాట. అప్పుడు సరిగ్గా ఆయన చెప్పింది లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చి కర్మని. కృష్ణుడు అంటాడు అర్జునుడు, నాకేమి కలిసి వచ్చేది ఏం లేదయ్యా, నాకు నేను పొందదగింది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు, కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా, నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా, అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా, మానడానికి వీలు లేదు, మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం, చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి నాకు తెలుసున్నదైనా ఒకసారైనా గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి, మీకు ఆసక్తి లేనివి మానేయండి, నిర్ద్వంద్వంగా చెప్పండి నేను చెయ్యనని. అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి, ఉత్సవాలు వెళ్ళకండి, బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి, వ్యాఖ్యానాలు వెళ్ళకండి. ఏది మంచి ప్రవచనమో, ఏది కార్యకర్త కూడా మంచివాడో, ఏది బాగా 10 మందికి అందుతుందో అదే చేయండి. ముఖ్యంగా టీవీలో మానకండి, ఎందుకంటే అది అందరికీ
లక్షల మంది చూస్తున్నారు, అది యూట్యూబ్లో పెడుతున్నారు. అది మానకండి, బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నేను నెల్లూరులో అయితే ఓ కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వం అనేది కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధాన్ అని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు, అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు, ఇటు తమ్ముడు అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను పాటను నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి విరమణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతుడు. ఆయన పాఠాలు 5 ఏళ్ళు విన్నాడు. మా గురజాడు ఆయన దగ్గర చదువుకున్నాడు. నేను చదువుకున్న వయస్సు అది కాదు, కానీ మాకు స్నేహం. అయినా నేను గురువుగా భావిస్తాను. ఎప్పటికీ ఏ అనుమానం వచ్చినా ఆయన అడుగుతాను. ఎప్పుడు మేము ఇద్దరం సుమారుగా ఇంచుమించు 4 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటాం. ఎప్పుడు ఆయన అభిమానంతో మాట్లాడతాను, నేను అనుమానంతో మాట్లాడతాను. భాషా దోషం ఏదైనా అనుమానం వస్తే ఆయన అడిగేది ప్రమాణం. సంస్కృత వ్యాకరణం, తెలుగు వ్యాకరణం, మహాకవి, మహాపండితులు ఆయన కూడా పెట్టి రామబ్రహ్మ గారిని పెడుతున్నాను. ఈ 3 ఏం నిర్ణయిస్తే అది చేస్తాను. తర్వాత 3 ఇస్తే ఈవిడ ఇంట్లోనే ఉంది. మా అన్నయ్య రామబ్రహ్మం గారు కూడా నాకు ఫోన్ చేసి మాకు అప్పగించారుగా అంచేత తప్పించుకోవద్దు, తగ్గించుకోండి. నేను అదే పాటిస్తున్నాను. అదే లోకానికి ఉపయోగపడుతుంది అంతే. అది నా సమయం నాకేం తగ్గలేదు, నేను చూసుకుంటున్నాను. అంచేత మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక ఊరికే పెళ్ళిళ్ళకి వ్యాఖ్యానాలకి రండి, మా ఊళ్ళో దేవీ నవరాత్రులు అండి, మీరు 6 రోజులు మాట్లాడండి, లేదా ముత్యాలమ్మ జాతర, కంకాళమ్మ జాతర అన్నీ నాకు పెట్టకండి దయచేసి. ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి. ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం. ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడుతుంది. 20 to 40 ఉపయోగపడుతుంది. వాళ్ళను మేము ఎక్కువ రప్పిస్తాం అన్నవాళ్ళు కాలేజీల వాళ్ళైనా పర్వాలేదు, కార్యక్రమాల వాళ్ళైనా పర్వాలేదు. 20 to 40 అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్వాలేదు. ఎక్కువ మంది మా దగ్గర మా ఊళ్ళో యువతరం వస్తారండి, మేము తీసుకొస్తాం, మీరు రండి అంటే పర్వాలేదు, శ్రమపడైనా పెడతాం. అంతేగాని ఊరికే ఏదో ఎలా తయారైందంటే మా ఇంట్లో ఏమండి మా అమ్మగారు పోయారు సంవత్సరకాలండి, మీరు వచ్చి 4 మంచి మొక్కలు చెప్పండి. ఏటమ్మా మొక్కలు, ఐసు మొక్కలా? సంవత్సరకాలకు నేనెందుకమ్మా పనిలేక? ఎవరు ఉంటారు అక్కడ? వాళ్ళు 10 మంది ఉంటారు. 4 మంచి మొక్కలు చెప్పండి. ఏమిటది? మా అమ్మగారు సంతోషిస్తారు, పోయినావిడ పోయినావిడ సంతోషిస్తారు, నేను వెళ్ళి చెప్పండి. ఈ ఖాతాలు పెట్టుకోదలుచుకోలేదు. ఇదివరకు ఏదో కొన్ని మొహమాటైనా కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది కుదరదు, చెప్పేసేయడం మొహమాట. కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది. అన్ని కులాల వాళ్ళకి ఎటువంటి భేదం ఉండదు. అసలు కుల సంఘం వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళబుద్ధి కాదు. కులం పేరు మీద సంఘం ఏమిటి, ఏది అవసరం? గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. నేను ఇప్పుడు 10 ఏళ్ళ కూడా చెబుతున్నాను అన్నమాట. గడప లోపల కులం, గడప దాటితే సమాజం. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, కులం ఆలోచిస్తాం. ఆచార సంప్రదాయాలు ఎక్కడికి పోతాయి, ఎందుకు వదిలేసుకుంటాం? అటువంటి సందర్భాల్లో మన ఆచారం, ఇంట్లో శుభం అశుభం ఏం జరిగినా మన కులాచారం ప్రకారం మనం చేస్తాం. ఇంకోటి మనం ఎలా చేస్తాం? అంతవరకే కులం గడప లోపల. బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా ఒకటేనమ్మా, కులం ఏమిటి అసలు అర్థం లేనమాట. అందరినీ కలుపుకోవాలి మనం. ప్రవచనానికి అందరూ ఉండాలి. అంతేగాని కుల సంఘం పేరు మీద బ్యానర్ పెట్టడం, ఏదో గుడి కట్టడం, మమ్మల్ని రమ్మడం, ఇంకో ఆ కులం వాళ్ళు తప్పితే ఎవరు రావట్లేదు అక్కడ చూస్తున్నాను నేను. ఇంకంతే అదో ముఠా అయిపోతుంది. కాస్త విశాలంగా ఆలోచించాలి వాళ్ళు కూడా. ఆ కులం బ్యానర్ వదిలేయకపోతే ఆధ్యాత్మిక ప్రవచనం అనవసరం. అది ముఖ్యంగా ఆ మార్పు జనంలో రావాలి. అది అందరికీ ఉపయోగపడేది. అలా ఉంటే చేద్దాం, అభ్యంతరం. ఒకటి ఏంటంటే విడాకులు తీసుకోబోయే దంపతులకు కానీ, తీసుకోవాలి అని అనుకున్న దంపతులకు కానీ, ఎప్పుడూ కొట్లాట్లుండి సఖ్యత లేని దంపతులకు కానీ, నేటి తరం యూత్కి కానీ మీరేం చెప్పాలనుకున్నారో ఒక్క మాట చెప్పండి. ఒక్కటి ఆలోచించవలసింది చెప్పాలంటే, జగన్నాథ పండితుడు ఆయన పద్యంలో చెబుతాను ఉండిపోతుంది. మహానుభావుడు ఆయన పద్యమే చెప్పాడు. ఓ లేడు ఉందట, అది అరణ్యంలో తిరుగుతుంది. తిరుగుతూను అరణ్యంలో మరి భయాలు ఎక్కువ కదా, అగ్ని, దావాగ్ని. అందులో లేడికి చాలా భయాలు ఉంటాయి. పులి అంటే వేరు. ఆ దావాగ్ని, వలలు, ఉచ్చులు, బోయేవాళ్ళు, పురులు అవి దూకుతాయి, అన్నీ భయాలే కదా. ఇక్కడ ఇన్ని భయాలు ఉన్నాయి, చుక్క నీళ్లు తాగుదామన్నా 10 సార్లు చూడాల్సి వస్తుంది అని చెప్పేది ఆలోచిస్తూ పైకి చూసింది. ఆ రోజు పూర్ణమి, కార్తీక పూర్ణిమ, పుచ్చ పువ్వు లాంటి వెన్నెల, చంద్రుడు కనబడ్డాడు. వెంటనే అనుకుందట, ఏ చంద్రయాన్ 2లోనో నన్ను పట్టుకెళ్ళి రోవర్ మీద అక్కడ వారేస్తే బాగుండు చంద్రమండలంలో. జగన్నాథ పండితురాడు అద్భుతంగా చెబుతాడు ఆ విషయం. లేడు అనుకుంది, చంద్రమండలం బాగా కనబడుతుంది, భూమి లాంటిదే కదా అది కూడా, అక్కడ వారేస్తే హాయిగా ఉండొచ్చు, ఈ వలలు ఉండవు, ఉచ్చులు ఉండవు, కిరాతులు ఉండరు, పోయేవాళ్ళు ఉండరు, పులులు ఉండవు అని అనుకుంది. అనుకుంటే అప్పుడు గమ్మత్తు జరిగింది.
ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్ ఇచటం లేవు కిరాత బాణములు లేది చోట దవానలంబు ఇచటం లేవు భయంకర ధ్వనులు లేవి చోట ఉత్సువలల్ ఉచిత స్థానమిదేయటంచు హరిణంబు ఊహించి చేరెన్ శశిన్ ఉచిత స్థానమిదేయటంచు హరిణంబు ఊహించి చేరన్ శశిన్ అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదం తక్షతు. ఈ లీడు అనుకుందిట, నన్ను ఏ దేవుడైనా పట్టుకెళ్ళి ఆ చంద్రమండలంలో బారేస్తే బాగుండు, సుఖంగా ఉంటాను ఈ బాధలు లేకుండా అని అనుకుంటే శివుడికి జాలి వేసింది. జాలి శివుడికి ఎక్కువ కదా, శంకరుడు వంటి దైవం లేరంట. పైగా శివుడు మృగధరుడు, లేడిని ధరించి ఉంటాడు ఆయన. ఈ నాళ్ళపట్టి నా చేతుల్లో ఉంటుంది, ఇది ఈ జాతే కదా, దానికి ఉపకారం చేద్దామని డామని తీసుకెళ్ళి చంద్రమండలంలో వాడేశాడు. కథ అలాగే ఉంటుంది కదా. అప్పుడు అది చూసింది, ఇంత చేసి అక్కడ గడ్డి లేదు, పులులు లేవు, సింహాలు లేవు, ఉచ్చులు లేవు, బలాలు లేవు, ఏం లేకపోతే ఏమమ్మా గడ్డి లేదు ముందు, ఎలా బతుకుతావు వెరుమొహం. సంసారాలు మారే వాళ్ళకి, ఉద్యోగాలు మారే వాళ్ళకి అందరికీ నాకు ఇది సలహా. ఉద్యోగం మారితే ఇంకో ఉద్యోగం దొరకచ్చునమ్మా. సంసారం మారితే పెనం మించి పొయ్యిలో పండేట్టే, పెనం మించి పొయ్యిలో పండేట్టే అనుమానం లేదు. ఈ వీడు రాక్షసుడైతే వాడు బ్రహ్మరాక్షసుడు వచ్చేస్తాడు. అలాంటి పనులు చేయకూడదు. ప్రవచనకర్తగా ఎట్టి పరిస్థితుల్లో నేను సమర్థించలేను. అంత తీవ్రమైన హింస ఎవరికైనా ఆడాళ్ళకో మొగాళ్ళకో ఉంటే వారి నిర్ణయం వారు తీసుకుంటారు. నేను చెప్పవలసింది కాదు, నా నోటితో నేను అనలేను అన్నమాట. మనది మామిడాకుల సంస్కృతి కానీ విడాకుల సంస్కృతి కాదు. ఇక్కడ ఆలోచించాల్సిన ఆ లీడ్ అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే అక్కడ కనపడకపోగా గడ్డి లేకపోతే పానీయండి, అంతా బాగుంది కాసేపు చూద్దామని చూస్తుంటే ఆ రోజు పూర్ణిమ కదా అనుకోకుండా చంద్రగ్రహణం అంట, రాగు వచ్చి మింగేస్తున్నట్ట. అప్పుడు ఎక్కడికి పోదామన్న దారి లేదు, ఎందుకంటే చంద్రబింబమే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమో అడవిలో ఉంటే భయాలు ఎన్నోయా, తప్పించుకునే దారులు కూడా అన్నీ ఉన్నాయి, అంతే కదా. బాణం వేసినా పులికి వేసినా తప్పించుకుందుకు దారులు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ దారి తప్పించుకునే దారి లేదు, భయం అలాగే ఉంది. అంతకంటే పెద్ద భయం ఇది, మొత్తం మింగేస్తున్నాడు. అరణ్యంలో పులి ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. దావారణం ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. వల ఒక చోట ఉంటుంది, రెండో చోట ఉండదు. చంద్రబింబాన్ని మొత్తం మింగేస్తుంటే రాహువు టోటల్గా మొత్తం ఇండియన్ లోపలికి మింగినట్టే. ఇది తప్పించుకునే దేవుడా వద్దు నా అడవిలో నాకు బాధ, ఎందుకంటే పాత దేవుడు కంటే కొత్త దేవుడు కంటే పాత దెయ్యం నయ్యమన్నారు. కొత్తవాడు ఎంత దేవుడైనా పాత దెయ్యం నయ్యం అలవాటు పడ్డాం. ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడం కూడా మనకు తెలుసు. కొత్తవాడు దేవుడైతే మాత్రం వాడు అనుగ్రహిస్తాడో ఆగ్రహిస్తాడో తెలియదు. అసలు వాడికి అభిషేకం ఇష్టమో అలంకారం ఇష్టమో తెలియదు, ఎవడు పడతాడు ఇవన్నీ అని ఆ లేడు మొక్కుకుంటే అయిందా దా అని కింద పారేశాడు. ఇది జగన్నాథ పండితురాయలు కొంచెం భగీధర నళినీమోహన్ అని ఆయన తెలుగులో రాశాడు, పండితురాయలు సంస్కృతంలో రాశాడు. అందరూ ఆలోచించాల్సిన విధానం. తప్పించుకోవడం ఇక్కడేదో తగాదా రాగానే నేను బతకలేనా, నా ఉద్యోగం నాకుంది అని మొగాడు అనకూడదు, ఆడదే అనకూడదు. అమ్మాయి సమస్య ఏంటంటే ఒక్క మహిళకి చెప్తున్నాను నేను సలహా, నా సోదరుగా. తప్పించుకుని కూడా పిల్లలతో ఉండి కానీ లేక కానీ బయటికి వెళ్ళింది అని కానీ ఆ సంస్థలో పనిచేసే వాళ్ళే పడిపోతారమ్మ కనుక. వాళ్ళు ముందు లోకు కట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముందు ఫ్యాషన్ కోసం, పైగా నాకేదో ఇదేం తెలియ కోసం అలవాటు ఉన్న మంగళసూత్రం కూడా తీసేస్తారు. ఓ ఫ్యాషన్ గొలుసు వేసుకుంటారు. వెంటనే మనట వరకు మంగళసూత్రం ఎంతో కనపడిందిగా ఏమైంది అంటారు ఎవరో పక్క మహిళామణులు. వెంటనే వదిలేసిందిట అంటారు. అంటే వదిలేసింది అనగానే ఇంకోటి ఎవడో పట్టుకుంటాడు. ఇక్కడ ఇది ఎవరు అంతకంటే బాగుంటుందా? వీడు ఇవాళ ఏదో చెప్పగానే బాధలు వినేసి అలా ఉంటారండి మొగాళ్ళు, అలా ఉండదండి అని ఏదో అంటాడు. పొరపాటుని మీ వలలో పడేది అంతకంటే కిరాతకంగా ఉంటాడు వీడు. మొగాడికైనా అంతే నేను ఇచ్చే సలహా. భార్యతో ఏవో కొన్ని తలనొప్పులు ఉండొచ్చు, పెద్ద సమస్య కాదు అది. నేను సరదాగా అంటూ ఉంటాను, అర్ధాంగి అని ఎందుకంటారంటే అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అంటారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. పూర్వం శాస్త్రమే చెప్పారేమో మనం అనుకుంటాం, కానీ శ్వేతవర్ణం చవాయసం మత్స్యపాదే జలే పశ్యేన్ నచ స్త్రీ హృదయే స్థితం. 2 పాదాలు ఉండేటువంటి చేపలను మీరు చూడొచ్చు. వాత్స్యాయన కామసూత్రంలో చెబుతాడు ఈ శ్లోకం, అది కూడా చదివా. అందులో చెబుతాడు స్పష్టంగా ఏమిటి, శ్వేతవర్ణం చవాయసం, తెల్లని కాకులు లేవంటారు, ఎక్కడో అక్కడ ఉంటాయి, కనుక్కోవచ్చు, చూడొచ్చు, పర్వాలేదు. చేపకు కాళ్ళు ఉండవు, కానీ కాళ్ళు ఉన్న చేపలు కూడా ఉండొచ్చు, కనిపెట్టచ్చు. కాళ్ళు ఉన్న చేపల్ని కనిపెట్టచ్చు, తెల్లని కాకుల్ని కనిపెట్టచ్చు, కానీ స్త్రీ హృదయంలో ఏముందో కనిపెట్టడం కష్టం అన్నాడు. శాస్త్రకారులు చెప్పిన దాన్ని నేను చెబుతున్నాను. మహిళా సంఘాల వాళ్ళు గొడవ చేస్తే నమస్కారం. ఇప్పుడైతే మేడం మీకు అర్థం కాలేదు.
అర్థం కాలేదుట. నిజానికంటే అమ్మ అలా కాదు, అర్థం కానిదే ఆనందంగా ఉంటుంది. మీరు గమనించండి, మన పిల్లలు హిందీ పాటలు వింటారు ఎక్కువ, ఎందుకు అర్థం కావు కాబట్టి. అర్థమయ్యే పాట వినవానండి, వీడు వినడం. అర్థం కానిదే ఎక్కువ బాగుంటుంది. అసలు చాలామందికి సాహిత్యం కంటే ఎక్కువ సంగీతం ఆనందం కలిగించింది, అర్థం కాదు కాబట్టి. సంగీతంలో అర్థమయ్యేందుకు ఏముంది? సాహిత్యం వినరు ఎందుకు? కవి సమ్మేళనం అనండి, సాహితీ సభ అనండి, మళ్ళీ మా తెలుగు పండితులే, అది వాళ్ళు కూడా రారీట్లేదు ఈ మధ్య. మా కవులే 10 మంది కూర్చోవడం, వాడి కవిత్వం నేను, నా కవిత్వం వాడు, ఇంకా పరస్పర తద్దినాలు అంతే ఇక్కడ. ఇంకెవడూ లేడు అక్కడ. ఎందుకంటే మనకి అర్థం కాదండి అదంతా. ఏమిటి అర్థం కాదు? అంత పూర్వకవులు అంత ప్రౌఢ భాష మేము వాడేవి, అసలు మాకు వస్తే కదా ఆ భాష. అంత గ్రాంధికం అసలు వాడనే సంగీతం ఎలా అర్థం అవుతుంది? మ్యూజిక్ బ్రహ్మాండం అండి, టాప్ లేచిపోయింది, ఏమిటో లేచిపోయింది వాడికి. అర్థం కాని సంగీతం బాగుంటుంది కదా, అలాగే అర్థం కాని హిందీ పాటలు బాగుంటాయి కదా. అర్థం కానప్పుడే సంసారం చాలా బాగుంటుంది. అర్థం అవ్వడం అంటే ఎక్కడికమ్మా? జగత్ అర్థమైందా? నీ జీవితం నీకు అర్థమైందా? భార్య అర్థం కాలేదంటావు, ఆవిడికి మనం అర్థం కాలేదుగా. ఆ మాటకు వస్తే అది రైటేగా, మనం చెలోక్తి కంటున్నాం. కానీ అర్థం కావడం అంటే ఎక్కడికి అర్థం అవ్వాలి? మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఏమిటి? ఏ విషయంలో ఓ పరిమితి లెక్క ఏదైనా ఉందా? మనస్సు అమ్మా, ఇది ఎందుకు వస్తుందంటే సమస్య. చివరిగా ఒక మాట చెబుతాను, ఇక మీరు వదలరు కాబట్టి నేనే. మనస్సు ఇదంతా సమస్య ఎక్కడంటే మనస్సు ఉంది 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 అని దాని మీద పరిశోధన చేస్తున్నాం మనం. అసలు లోతుకి వెళ్ళిన కొద్దీ అర్థమవుతుంది. యోగ వాసిష్టం సహా సమస్త వేదాంత శాస్త్రాలు చెప్పిన మాట, మనస్సు లేదు. మనస్సు ఒక శూన్యం, మనస్సు ఒక భ్రమ. ఆలోచనల సముదాయాన్ని మనం మనస్సు అనుకుంటున్నాం. ఏ ఆలోచన మనస్సు కానప్పుడు ఆలోచనల సముదాయం కూడా మనస్సు కాదు. ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది, ఆలోచన మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆలోచనకి మధ్యలో గ్యాప్ను పట్టుకోగలిగితే మనస్సు లేదనే విషయం అర్థమవుతుంది. అర్థం కాలేదనేది మనం మనస్సు. ఆ మనస్సు అలా ఉంటే కదా నీకు అర్థం కావడానికి. ఒకలా ఉంటే అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఒక మనిషి మన ఎదురుగా ఉంటే 6 అడుగులు పొడుగు అని అర్థమైంది. పొడుగు లేనిది ఎలా అర్థమవుతుంది? 3 అడుగులు పొట్టి అని అర్థమైంది. పొట్టి లేనిది ఎలా అర్థమవుతుంది? ఎరుపు రంగు అర్థమైంది, తెలుపు రంగు అర్థమైంది. రంగు లేనిది ఎలా అర్థమవుతుంది? మనస్సు పొట్టి కాదు, పొడుగు కాదు, రంగు ఎరుపు కాదు, నలుపు కాదు, మంచి కాదు, చెడ్డ కాదు, అన్ని రకాల కలిసిపోయింది. ఏ క్షణం ఏం మారుతుందో తెలియట్లా. ఆ మనస్సు మీద మనం ఆధారపడ్డాం. అంటే సంసారాలు బాగుండాలంటే ముఖ్యంగా విచిత్రంగా ఉండొచ్చు కానీ మాట అద్వైతం నేర్చుకోవాలి. అంతేకాదు వైరాగ్యం నేర్చుకోవాలి ముందు. అసలు చాలా గొప్ప విషయం ఇది. చాలామంది పెళ్లి చూపుల్లో మొదట వేయాల్సిన ప్రశ్న, మీకు వైరాగ్యం ఉందా లేదా? జన్మలో ఎవడు వేడి ఈ ప్రశ్న. కానీ అలా వేసిన వాడి సంసారమే బాగుంటుంది. అంటే ఏమీ లేకపోయినా మీరు నాతో కాపురం చేయగలరా? వైరాగ్యం అది. ఇవన్నీ ఏదో నేను ఇవాళ ఇన్ని ఉండడం వల్ల దగదగలు కంకణాలు నేను లంకణాలు ఉన్నా, నువ్వు నాతో కాపురం చేయగలవా? అప్పుడు ఆ సంసారం నిలబడుతుంది. అంతేగాని వాళ్ళు నెట్లో పెడుతున్నారు శుభ్రంగా ప్యాకేజీ లీకేజీ అని. అత్తగారు ఉండొద్దని పెడుతున్నారమ్మా. ఏం పాపం అది? ఆవిడేం పాపం చేసింది? ఈ కొడుకును కండం ఈవిడికి ఇవ్వడానక అత్తగారు ఉన్నది అప్పుడు అర్పించడానిక? ఎలా మాట్లాడతారండి అసలు మనుషులేనా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళ అమ్మ ఏం బర్డెన్లు భరించదండి ఈ తల్లి చెప్పేస్తుంది. ఇక్కడ ఈవిడ బర్డెన్ ఎవరు భరించాలి? ఎందుకు వస్తుందంటే అది వైరాగ్యం ఉండాలి బాగా. ఏమీ లేకపోయినా మనం బతకలేమా? అప్పుడు దంపతులు బాగుంటారు. ఈ కండిషన్లు ఏమిటి? ఇంత ఆస్తి ఉండాలి, ఇంత ఉద్యోగం ఉండాలి, అది గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండాలి, ఇన్ని లక్షలు రావు. ₹1,00,000 ఈ రోజుల్లో ఒక జీతమా అండం విన్నానమ్మా. మరి ఎంత వస్తే జీతం అమ్మా? ఇవి ఆ మనస్సులో ఉన్న వాంఛలు. ఆ మనస్సు మనకు అర్థం కావట్లే. వేదాంత శాస్త్రం ద్వారా, వైరాగ్యం ద్వారా మనస్సు శూన్యం, అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. మనస్సు ఒక మిథ్య, అది ఇలా ఉందని చెప్పలేం. అంటే లేదంటే లేదని కాదు, ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలియదు అని అర్థం చేసుకోవడం వీడు అర్థం లేని మాట. అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. ఎలా ఉంటే అలా సర్దుకోవాలని నిర్ణయించుకో. వారు సర్దుకుంటారు, వీరు సర్దుకుంటారు. సర్దుకోలేని పరిస్థితులు ఉంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. అది ప్రత్యేక సంసారం, మనం మాట్లాడుకోకూడదు. అప్పుడు మనుషులు అర్థమవుతారు. ముందు ఉండవలసింది వైరాగ్యం. నేను తాళి కట్టించుకున్నాను, నేను తాళి కట్టాను, అగ్నిసాక్షిగా ఇద్దరం ప్రమాణం చేశాను. 6 100 అవని, 100 6 అవని, తాడు పేడవని, పేడు తాడవని. ఆవిడతోనే సంసారం, ఆయనతోనే సంసారం. పైగా పిల్లలు ఉన్నాక ఎలా ఆలోచిస్తారండి? అర్థం లేదు. వాళ్ళు ఏమైపోతారమ్మా? మీరు ఇంకో భర్తని మగాడు దొరకచ్చు ఈవిడికి, ఇంకో భార్య ఆవిడికి దొరకచ్చు. పిల్లలకి మరో తల్లి మరో తండ్రి దొరుకుతారండి. వాళ్ళు ఎలా సర్దుకుంటారండి? వాళ్ళు కూడా ఇదే నేర్చుకోరా? మన పిల్లల కోసమైనా మనం సర్దుకోద్దా? అది పరిష్కారం ఏమిటంటే అక్కడేదో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఖచ్చితంగా పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడిపోవడమే. డౌట్ లేదండి. అటువంటిప్పుడు ఆ పెనమే నయం కదా. ఎందుకంటే పెనం మీద అట్టు తిరగేస్తారు, ఒకవైపే కాదు, ఒకవైపు అయ్యాక తిరగేస్తారు. తిరగేసినప్పుడు ఎక్కువ కాల్చరు.
తీసేస్తారు, కొంత సుఖం ఉంటుంది. పొయ్యిలో పడ్డామనుకో మొత్తం పడిపోతాం. రెండో సంసారం అంటే అంతే. ఇక అది భగవంతుడు విధించిన పరిస్థితి లేకుండా ఉంటే వేరే విషయం, అది మన చేతిలో ఉండదు, అది జరుగుతుంది అంతే. అయినా అటువంటి పరిస్థితి నిజంగా ఏర్పడినా సరే నా సోదరీమణులుగా నేను సలహా ఇవ్వగలను ఎవరికైనా, భగవంతుడు నమ్ముకోండి. మీ తప్పు లేనప్పుడు మీరు కాపాడబడతారు, నో డౌట్ ఎట్ ఆల్. మీ తప్పు లేకపోతే మీరు యూఆర్ సేఫ్, యూఆర్ ప్రొటెక్టెడ్. భగవంతుడు చూసుకుంటాడు ఆ విషయాన్ని. అమ్మాయి తప్పు లేదు, అమ్మాయికి అన్యాయం జరగద్దు. అలాగే అబ్బాయి తప్పు లేదు, ఆవిడ ఏదో పొగరపోతు పని చేసింది, ఆయనకు అన్యాయం జరగద్దు. ఖచ్చితంగా వాడు మళ్ళీ నిలబడాలి అని నిలబెట్టేస్తాడు. తిరుగులేదు. భగవంతుడు అన్యాయం చేయడం మనం చేసుకుంటాం. కానీ మనిషిని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, భగవంతుడు నమ్మి చెడిపోయిన వాళ్ళు లేదు. అయితే మీ గురువుగారు మొత్తానికి మిమ్మల్ని పెళ్లి చూపుల్లో నేనే రాముడిని అన్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. అంతే, ఆయన చెప్పారు. నేనేమో నేను సెన్సిటివ్ అని చెప్పాను. రెండోది అంతే, ఏవో మామూలుగా మాట్లాడుకున్నాం అంతే, అయిపోయింది. అప్పుడు అంతంతలా మాట్లాడుకోవడాలు లేవు కదా, ఏవో ఉత్తిన 2 ప్రశ్నలు వేస్తే ఇలాగ దైవం గురించి ఇలా చెప్పారు అని. తన పుస్తకాలు ఎక్కువ చదువుతానని, ఏమేం చదివారో అవన్నీ చెప్పారు. బాగా చదివేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు. అందరితోటి కబుర్లు చెప్పి మామూలుగా లోపలికి వెళ్ళిపోయి బోల్డ్ డిసిప్లిన్ అని చెప్పుకున్నా అని చెప్పుకున్నా. కానీ ఇన్నేళ్లలో ఆయన డిసిప్లిన్కి కానీ, ఆయన టైం సెన్స్కి కానీ, లేదా ఆయన అలవాట్లకు కానీ మీకు ఎక్కడా విసిగనిపించలా? లేదు లేదు, అదంతా ఛాలెంజ్. ఆయనకి అలా ఉన్నప్పుడు మనం అలా చేసి పెట్టగలగాలి. ఈ పలానా టైంకి నేను షూటింగ్కి వెళ్తానంటారు, ఆ టైంకి అలాగే నేను ఇలా 7:50కి పూజలోంచి లేచి వస్తానంటారు. అప్పుడు వచ్చి కాఫీ తాగుతారు. కరెక్ట్గా ఆ టైంకి మనకి క్యారేజీ సిద్ధం అవ్వాలి, టిఫిన్ అవ్వాలి, అలా ఉంటుంది. ఎక్కడికైనా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు కూడా తను ముందే టైం చెప్పేస్తారు, నేను ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి వస్తాను. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. మనం అలాగే తయారవుతాం కదా సాంగత్యంలో. మీకు ఎక్కడ ఏ విషయంలో కూడా ఆయన నుంచి ఇబ్బంది లేదు? లేదు లేదు, అలాంటి విషయంలో బాగుంటుంది నాకు ఆ డిసిప్లిన్ అదిని. సో మీ వైపు నుంచి మీ మీద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఆయనకి? ఇలా ఉంటున్నావు, అలా ఇలా కాదు, అలా ఉండాలి అని అన్న ఎప్పుడైనా చెప్పారా? అంత దూరం చెప్పించుకోను నేను అసలు. ముందే నన్ను నేను కవర్ చేసుకుంటా. నాలో ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటే ఏం పోయింది. దిద్దుకున్నారు అలా ఏమన్నా ఇప్పటివరకు ఎప్పుడన్నా? దిద్దుకుని ఉన్నాయి. ఎప్పుడైనా ఎలాగే చేయలేకపోతే అలా ఉంటుంది కదా. ఈ టైంకి ఆయన పెడితే నేను చెయ్యాలా, లేకపోతే నాకు ఒక అవసరం ఉంటే ₹1 ఆయన అడగాల, ఆయన ఇస్తేనే నేను తీసుకోవాలా, నేను ఉద్యోగం చేయాలి అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అస్సలు అడుగుతున్నారు కదా. అస్సలు అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే ఆయన అన్ని అవసరాలు చూస్తారు. ఇంకెందుకు, స్వతంత్రంగా అడగమంటారు, అడుగుతాం, తీసుకుంటాం. నాకంటూ ఏం ఖర్చులు ఉండవు. తనే ముందు చెప్తూ ఉంటారు, నువ్వు ఇది కొనుక్కో అది కొనుక్కో అని తనే చెప్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఏం తాపత్రయం పడకుండా ఈయనే చెప్పేస్తారేమిటి అనేసి అలా చెప్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అది కూడా అలాగే అంటారు. అంటే మేము ఒక చీర కొనాలంటే ఎంతసేపు ఆలోచించుకోవాలో అలా అంటారా గురువుగారు అంటూ ఉంటారు. అలాంటివి ఎప్పుడు రాలేదు. నేను కూడా అత్యాశకి ఎప్పుడు పోను. మిమ్మల్ని వస్తున్నారని నేను ఎవరికో పెట్టాలనుకోవడం అది నాకు లేదు అసలు. అన్నీ ఆయనే చూసుకుంటారు కదా, ఇంకెందుకు మనం చెప్పడం. చూసుకొని మనిషి అయితే చెప్పాలి. మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? శారదే. అవునా? అంటే మీరు గురువుగారిని పిలుస్తున్నారు కదా, మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు? బంగారం అని పొగుడుతూ ఉంటారు ఇప్పుడిప్పుడు. ఇప్పుడు పిల్లలిద్దరూ దూరంగా ఉంటున్నారు. శనివారాలు వస్తాడు చిన్న అబ్బాయి, పెద్దవాడు పండగలకి అది వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా జీవితంలో ఏం కావాలనిపిస్తుంది? మా వారి మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది. మా ఇంట్లో ఎక్కువగా అవే మాట్లాడుకుంటాం. మధ్యాహ్నం కూడా భోజనాల దగ్గర ఏదో శాస్త్రీయ విజ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట ఈయన. ఆ పురాణాల్లో ఉండే శాస్త్రీయ విజ్ఞానం గురించి. అసలు ఇవాళ పెందరాళ్ళే 12ంటికి భోజనం చేసి 12:30 కల్లా భోజనం పూర్తి చేసేద్దాం అనుకున్న వాళ్ళు 1:15 అయిపోయింది. 1:15 ఈ మాటలు చెప్తూ ఉంటే మర్చిపోయాం అసలు మేము షూటింగ్కి వెళ్ళాలన్న విషయం.
అయ్యో ఇంకా నేనే ఫోన్ చేసి మీకు గుర్తు చేశాను సరిపోయింది. ఓకే. అది అలాగుంటుందన్నమాట. ఏదో ఈయన చదువుతూ ఉంటారు కదా, అందులో ఈ శాస్త్రీయ విజ్ఞానం ఉంది మన పురాణాల్లో, అవి ఎందుకు బయటికి రాలేదో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పుకొని వచ్చారు. అది రామాయణ కాలం నాటికి రాతలేదు, ఒక వినడం ఒకటే కథని అనేసి. ఆ తర్వాత ఏమో వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణపతి రాయడం, మళ్ళీ అందులో ఏదో శాస్త్ర విజ్ఞానం ఉందని అవన్నీ చెప్పుకొని వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆ పుస్తకం చదివానన్నారు. వాళ్ళు చదివిన పుస్తకం ఏంటది? ఋగ్వేద. మీకు చదివి వినిపిస్తూ ఉంటారు ఆయన? చదివి వినిపిస్తూ ఉంటారా? డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు మీరు కూడా? అడుగుతూ ఉంటా. తను చెప్తారు తను చదివినవన్నీ చెప్తూ ఉంటే ఇంట్లో మాకు ప్రవచనం అయిపోతుంది. ఓ పుస్తకం చదవడం పూర్తయినప్పుడల్లా అన్నం పరమానం ఉండాలి, అది షరతు. అమ్మవారికి నైవేద్యం చెబుతాను, నాకు ఇష్టం అందుకంటే. ఓహో, సో ఆయనకి ఇష్టమైన డిష్ అయితే అన్నం పరమానం అనమాట, బియ్య పరమానం. అందుకని ఓ పుస్తకం పూర్తయినప్పుడల్లా శంకరాచార్యది సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం పూర్తయిందయ్యా, అన్నం పరమానం పెడితే అమ్మవారు ఆనందిస్తుంది, ఇష్టం అంట. అది మీరా? విశుద్ధి చక్ర నిలయ, అది ఆ నామాలన్నిటి గురించి చెప్పుకొని వచ్చారు. అందులో ఎంత లోతుంది, శాస్త్ర విజ్ఞానం ఎంత ఉంది, అవన్నీ కూడాను. ఎలాంటి కోడలు కావాలనిపిస్తుంది? ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు కోడళ్ళు వస్తారు మీకు. ఎలాంటి అబ్బాయిలను మంచిగా చూసుకుంటూ ఉంటే చాలు, అంతే. మాకేమో మాకు ఇలా ఉండాలని ఏం లేదు, మా పిల్లలకి నచ్చాలి, ఆ అమ్మాయిలు కూడా మా పిల్లలు నచ్చి వాళ్ళతో కలిసిపోతే చాలు, మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, అంతే. ఇంకా ఆయన నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు, మీ గురువు గారి నుంచి? మా వారు ఇలా ఆరోగ్యంగా హాయిగా ఇలా ప్రవచనాలు చెప్తూ, ఎందుకంటే ఆయన చెప్పాలనుకునే తపన ఆయనలో చాలా ఉంది. ఎందుకంటే ఇది కాదు జనంలోకి వెళ్ళవలసింది, ఇది ఆ పుస్తకంలో ఉన్నది ఇది అని చెప్తూ ఉంటారు నాకు. అలాంటి గొంతు చెబుతూనే ఉండాలి. కష్టమే, ఆయనకు కష్టమే పాపం. ఆయన గురించి ఆయన ఏదో చేసుకోవాలని, ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలని ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అలాంటి మనుషులు ఒక 10 మంది తయారయ్యేంత వరకు నేను చెప్పండి అంటూ ఉంటాను నేను. మళ్ళీ చెప్పాలని నిర్ణయం తీసుకోవడంలో ఇవిడ పాత్ర ఉంది సార్. అది ముందు ఆయన నిర్ణయాన్ని కాదండి, ఎందుకని మీ ఇష్టం అని చెప్పి అన్న మనసులో చాలా బాధపడింది. అంటే మనకేదో ఇబ్బంది వస్తున్నారు కాదు, అందవలసింది అందదు జనానికి, ఇలా చెప్పేవాళ్ళు లేరు కదా, ఈయన ఇలా మానేస్తానంటారు ఏమిటి అని అనిపించి పరోక్షంగా ఎలా చెప్పేదంటే టీవీ దగ్గర కూర్చుని చూస్తుంటే ఈ మాటలు ఎవరు చెబుతారు అప్పటి నుంచి అని మాట అనేది పోయేది. ఓ బాబు ఇదేదో ఇంట్లోనే మొదలవుతుంది రానుకున్నాను. ఇంకెవరు చెప్తారు, ఎవరు చెప్తే ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది. అంటే చెప్పాలనే కదా అర్థం. సరే, కానీ ఇంత బయట ఒకలాగే ఉన్నప్పుడు అదే నిర్ణయం మనం అమలు చేయడం మంచిది, ఎందుకలే మనం కొంచెం తగ్గించుకోవాలి అంతే. సో బియ్య పరమాన్నం కాకుండా ఇంకేముందండి ఆయనకి నచ్చే డిషెస్, అది చెప్పి ముగించేయండి మనం. ఇంకేమున్నాయి ఆయనకి నచ్చే పదార్థాలు, ఆహార పదార్థాలు? భోజనంలోనా ఏది వండినా ఉల్లి వెల్లుల్లి మసాలాలు తినరు, ఏదైనా రుచిగా మనం చేస్తే తింటారంతే. పలానాది ఇష్టం అని చెప్పరు. ఉల్లిపాయ కూడా తినరా సార్ మీరు? తినరు, మామూలు ఉల్లిపాయ తినరు. మామూలు కూడా ఎందుకని? అలవాట్లేదు అంతే, మొదటి నుంచి అలవాట్లేదు. ఇంట్లో మా అమ్మ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనూ అలవాట్లేదు, మా ఇంట్లోనూ అలవాట్లేదు. ఓకే, తెల్లదు. అవి లేకుండానే మా ఇంట్లో చాలా రుచిగా ఉంటుంది. మా పని అమ్మాయి కూడా అంటుంది, అమ్మ నువ్వు ఎప్పుడు వంట చేస్తూనే ఉండమ్మా, నువ్వు వంట మానేకంటుంది. బయట ఎప్పుడైనా హోటల్లో ఎప్పుడో సాంబార్ ఇడ్లీ తింటే అందులో ఏమైనా ఇంకా ఉల్లిపాయ ఉంటే తీలేం కదా మనం, కానీ అలాంటప్పుడు ఎప్పుడైనా తిన్నానేమో, కానీ అసలు అలవాట్లేదు చిన్నప్పుడు. ఉల్లి వెల్లుల్లి రెండు మసాలా సమస్యలు అసలు నాకు పడదు, ఎవరికి పడదు, అది అలవాట్లేదు. అది అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. ఏదన్నా రుచికి ఇబ్బంది లేకుండా చేయాలి నా ఉద్దేశం. పరమాణం అంటే అందులో బెల్లం శుభ్రంగా వెయ్యాలి, కొంచెం లైట్గా వేసాం కుదరదు అది. అలా తింటాను నేను లేదు. అది అలాగే మిరపగా బజ్జీ కారంగానే ఉండాలి, దాంట్లో మళ్ళీ బెల్లం ముక్కేసామంటే ఇంకెందుకు అది చేయకూడదు. కారమే ఆవకాయ శుభ్రంగా కారంగా ఉండాలి, కాస్త మండాలి, అందులో వెనపూసలు నంచుకోవాలి. మెత్తం ఒక ఎకరం మెత్తం, అది వేరే విషయం.
ఇష్టాలు అయిష్టాలు ఉండకూడదు పిల్ల అంటూ ఉంటారు అసలు మనం. సో మీరు పిల్ల. అది కనిపెట్టేశారు. ఇప్పుడు వచ్చేసింది. పిల్ల అంటాం. నేను అంటూ ఉంటాను రోజు రోజు ఒకటే చేయడం ఏంటి చెప్పండి, ఏదైనా ఈరోజు ఏం చేయమంటాను. నాకు ఇష్టం అయిష్టం ఉండదు, నువ్వు ఏది వండితే అదే తింటూ ఉంటానంట. కానీ నేను తనకి టేస్ట్ ఎలా ఉంటే నచ్చుతుందో ఒక 2 ముద్దలు తింటారో అలాగే వండుతాను. అంతే. అవి ఉండకూడదు పిల్ల అంటారు, పిల్ల వచ్చి పిల్ల కట్టకుండా అంటున్నారు. దాంతో ఉద్యాపన. మీ గురువు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వెన్నపూస. అబ్బో, గొప్ప కవిత్వం చెప్పేసిందండి. ఒక్క మాట చెప్పింది నిజంగా, ఒక్క మాట, వాక్యం కూడా కాదు. వెన్నపూస. మరి అడిగారు ఒక్క మాటే అన్నారు. చాలా సంతోషం. మీ ఇద్దరిని మీరు గాంభీర్యం కోపంతో మొదలెట్టారు. వెన్నపూసతో మొత్తం మీద నేను వెన్నపూసని అర్థమైంది. ఇక్కడతో ముగిసింది అనమాట ఈరోజు. చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.